అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆది దంపతుల పాదపద్మాలకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటూ మన స్వధర్మ కార్యక్రమం ప్రవచనం 2వ రోజులోకి అడుగుపెట్టాం. నిన్నటి వరకు మనం ఎందుకు ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలో చెప్పుకున్నాం. అందులో ప్రత్యేకంగా మంత్రశాస్త్రంలో విక్రమార్కుడు లాంటి మహాత్ములు కూడా చెంచలాత్మకృతము సంకల్పరహితంబునైన జపములెల్ల హాని పొందు అన్నాడు. మనస్సు నిలకడగా లేనివాడు చేసే పూజ వ్యర్థం. దాని మీద దృష్టి ఉండదుగా వాడికి. అందువల్ల ఇవాళ చాలా మంది పొద్దున్నుంచి సాయంకాలం దాకా జపం చేసినా జపానికి తగిన ఫలితం ఎందుకు లభించడం లేదంటే 5 నిమిషాలైనా దాని మీద మనస్సు లగ్నం అయితేగా అప్పుడు ధారణ వస్తుంది, లేకపోతే ఉపయోగం లేదు. ఓ పక్కన జపమాల చేతిలో తిప్పుతూనే ఉంటాడు. మాలాతో కరమే ఫిరై జీబు ఫిరై ముఖమాహి మనువాతో దశ దిశ ఫిరై యవతో సుమిరన్నాహి అన్నాడు కబీర్ దాసు. జపమాల ఇలా రహస్యంగా పెట్టి టిక్కు టిక్కు అని ఇచ్చిన గురువు గారు ఇచ్చిన మంత్ర జపం చేస్తూనే ఉంటాడు, అటు ఇటు చూస్తూనే ఉంటాడు. కాసేపట్లో వంకాయ కూర టెంకాయ పచ్చడి దీని మీదే దృష్టి ఉంటే ఈ వంకాయ టెంకాయ మిగులుతోంది, కానీ జప ఫలితం ఏముంది? ఒకప్పుడు గౌతమ మహర్షి అమ్మవారిని అమ్మ స్వయంగా ప్రత్యక్షమయ్యింది. అమ్మ ఎందుకు 1000 గాయత్రి 1,00,000 గాయత్రి జపం చేయమంటావు, అక్షర లక్షలు జపం చేయమని చెబుతూ ఉంటావు నువ్వు అని అడిగాడు. అప్పుడు అమ్మవారు అంది, నాయనా 1000 సార్లు గాయత్రి మంత్రానుష్ఠానం చేసే సమయంలో కనీసం ఒక్క మంత్ర జపంలో అయినా నీ మనస్సు నా మీద లగ్నం అయి ఉంటుంది, తక్కినవన్నీ లగ్నం అవ్వడం లేదు అంది. ఈ లగ్నం అవ్వకపోవడం వల్ల ఎంత జపము భగ్నమైనా ఒక్కసారైనా దృష్టి పెడుతుందిగా. ఎంత కాదనుకున్నా మన ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నాడంటే వాడి మీద పొద్దునుంచి సాయంకాలం దాకా లగ్నం చేసి పూజించలేకపోయినా ఏదో ఒక సమయంలో ఒక సెకన్ అయినా భక్తితో పూజిస్తాం. అలాగే ఈ లక్షలు లక్షలు జపం చేసేటప్పుడు అయ్యో మన మనస్సు చెదిరిపోతోంది అని ఒక్క క్షణకాలం అటు వెళ్ళిందంటే మనస్సు ఆ కాస్త వల్లే మనకి ఫలితం వస్తుంది. అందువల్ల నిజంగా 1000 సార్లు జపం చేయటం వల్ల వచ్చే ఫలితమే మనకు వస్తే ఇవాళ మనం సంకల్ప మాత్రంతో ఏదైనా సాధించగలుగుతాం. అయినా కించిత్ కాల జప ఫలితమైనా మనల్ని ఈ మాత్రం అనుగ్రహిస్తోందిట. ఇంకా రహస్యం చెప్పనా? గాయత్రి మంత్రానుష్ఠానం గురించి సౌనక సంహితలో ఒక గొప్ప శ్లోకం చెప్పాడు. సాధారణంగా ఉపనయనం చేయించుకున్న వాళ్ళు ఎక్కువ మంది అన్నం లేకుండా చావరు. కారణం ఏమిటి? ఎవడైనా ఆకలికి చచ్చాడని ఆకలి చావులకి సంబంధించిన వార్తలు పేపర్లో పడుతూ ఉంటాయిగా. వీడు భోజనం లేక చచ్చిపోయాడు, ఆకలి చావులు ఆకలి మరణాలు అని వేస్తారు. అందులో ఈ ఉపనయనమైన వాడు ఎందుకు చావడం లేదంటే కనీసం ఉపనయన సమయంలో బ్రహ్మోపదేశ సమయంలో ఒక్కసారైనా గాయత్రి మంత్రాన్ని ఉచ్చరిస్తున్నాడు గనక ఆ కాస్త ప్రభావంతో ఆకలికి చావట్లేవాడు. అందుకే ఎక్కువ మంది బ్రాహ్మణులు ఎప్పుడు తిండి లేక చావరు, ఇంకేదన్నా దరిద్ర పనులు చేసి చస్తే చావచ్చుగాక. అందువల్ల గాయత్రి మంత్రం ఒకసారి జపిస్తేనే క్షుత్తు
పిపాస అనే 2 మలములు మనల్ని అంటడం లేదంటే భక్తితో నిరంతరం శ్రద్ధాశక్తితో జపిస్తే దానివల్ల ఎంత ఫలితం వస్తుందో ఆలోచించండి. అందువల్ల ముందు చంచలత్వం పోవాలి. రెండవది సంకల్పం చెప్పుకు తీరాలి. సంకల్పరహితంబునైన జపములల్లా హాని పొందు అని సింహాసన ద్వాత్రింశికలో కూడా చెప్పారు. అనగా మానవుడు జపం చేసేటప్పుడు ముందు సంకల్పం చెప్పుకోకపోతే అది కూడా వ్యర్థమవుతుంది. ఒక వ్యక్తికి అనుకున్న కోరిక తీరాలంటే తప్పక సంకల్పం ఉండాలి. ప్రద్వేషో బహుమానో వా సంకల్పాతోపజాయతే. ఎంతెందుకు ఒక వ్యక్తి మీద ద్వేషమైనా ప్రేమ అయినా ఈ సంకల్పం వల్లే పుడుతుంది. మనస్సులోని సంకల్పంతో ద్వేషమో రాగమో పుడుతున్నాయంటే ఇక భగవంతుడి దగ్గరికి తీసుకురావాలంటే సంకల్పం ఉండాలి. సన్యాసులకి మాత్రం సంకల్పం వద్దు అని చెప్పారు. గృహస్థాశ్రమం వేరు, సన్యాసులు వేరు. మళ్ళీ సన్యాసుల్లో కూడా జటిలులు, ముండులు, సన్యాసులు, కాపాలికులు, భిక్షులు వీళ్ళందరూ ఉన్నారే, వీళ్ళందరికీ ఉండే విధానం వేరు. గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు విధానం వేరు. గృహస్థాశ్రమంలో ఉన్నంతకాలం తప్పక సంకల్పం చెప్పవలసిందే. ఎందువల్లంటే వీడికి కోరికలు ఉంటాయి కనుక. నేను పెళ్లి చేసుకున్నాను, పిల్లల్ని కన్నాను, నాకు ఒక కుటుంబం ఉందనుకున్నవాడు కుటుంబ బాధ్యత నెరవేర్చకుండా ఇంకో పని చేయడానికి పనికిరాడు. ఎంతటి జీవి అయినా గృహస్థాశ్రమంలో ఉన్నంతకాలం కొన్ని కోరికలు తీర్చుకోవలసిందే. అందువల్ల గృహస్థాశ్రమ ధర్మం స్వీకరించిన జీవికి సంకల్పం చెప్పుకోకుండా పూజ చేసే జపం చేసే అర్హత లేదుగాక లేదు అని కుండ బద్దలు కొట్టినట్టుగా వామకేశ్వర తంత్రంలో ఉమామహేశ్వర సంవాదంలో పార్వతిని ఒక శ్రోతగా చేసుకుని శివుడు చెప్పాడు. ఇప్పుడు ఈ సంకల్పంలో పూర్తయిన తర్వాత షోడశోపచారాలు ఉన్నాయే, అసలు షోడశోపచారాలు ముఖ్యమైనవి. ఇవి కాకుండా చాలా ఉన్నాయి. చతుర్వింశత్యుపచారముల గురించేమో గాయత్రీ ఖండం చెబుతోంది. 32 ఉపచారాల గురించి సుఖ సంహిత చెబుతోంది. 64 ఉపచారాలు ఉన్నాయని బృహస్పతి తన సంహితలో స్వప్నాధ్యాయంలో చెప్పాడు. బృహస్పతి అని ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. ఆయనని మన వాళ్ళు గురువు అనే పేరుతో గ్రహంగా పూజిస్తున్నాం. ఆయన గొప్ప స్మృతిని, జ్యోతిశాస్త్రాన్ని రాశాడు. అసలు వాళ్ళు చాలా మంది చెప్పుకునే ఈ శకునాలు కానీ స్వప్నాధ్యాయం కానీ అన్ని ఆయన రాసినవే. స్వప్నాధ్యాయం ప్రవక్ష్యామి, నేను స్వప్నాధ్యాయం చెబుతున్నాను, ఇది కూడా అమ్మవారి ఉపాసనతో చెబుతున్నాను, కాశీలో రాశానని చెప్పుకున్నాడు ఆయన. కాశీఖండంలో కాశీ వైభవంలో ఈ బృహస్పతి కాశీ వెళ్ళి తన పేరు మీదుగా బృహస్పతీశ్వర లింగాన్ని ప్రతిష్ఠించి ఆయన అనుగ్రహం పొంది గ్రహం అయ్యాడని, గ్రహం అవ్వడానికి ముందు ఒక గొప్ప స్మృతినిచ్చాడని అక్కడ కాశీఖండంలో చెప్పారు స్కాంద పురాణంలో. అందులో ఆయన ఈ శకున ప్రకరణాలు స్వప్నాధ్యాయాలు అన్నీ చెప్పాడు. ఆయన చెప్పాడు 64 ఉపచారములు భగవంతునికి భక్తితో ఇవ్వండి అన్నాడు ఆయన. ఏమండి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా ఉరుకులు పరుగులతో జీవితం గడుపుతున్నాం. పేరుకి సాఫ్ట్వేరు కానీ వాడి నిజంగా హార్డ్వేర్. ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి నెత్తి మీద జుట్టు ఎక్కువ కాలం ఉండడంలా కారణం ఏమిటంటే పాపం ఎప్పుడు లేస్తాడో ఎప్పుడు నిద్రవుతాడో తెలియదు. ఆ విషయం బాగా మా సూర్యంబాబుని అడిగితే ఉన్నదన్నట్టుగా చెబుతాడు. నిద్ర సుఖం ఎక్కడుంది? ఈ కలియుగంలో చాలామందికి 3 వంతుల కాలం పనిలో గడిచిపోతుంది, అటు ఇటు పరిగెత్తడంతో సరిపోతుంది. అందువల్ల కలియుగంలో ఏం చెప్పారంటే 64 వద్దురా బాబు, పంచపూజలైనా చెయ్యి. పంచపూజలతో పాటు అవకాశం ఉంటే అప్పుడు షోడశోపచారాలు ఇవి అన్నారు. పంచపూజలు పంచయజ్ఞ ప్రియా పంచ ప్రేతమంచ అధిచాయి నేను అమ్మవారికి చెప్పి పంచమి పంచభూతేసి పంచసంఖ్యోపచారిణి, అమ్మవారికి 5 ఉపచారములంటే చాలా ఇష్టం, కనీసం ఈ పూజలైనా చెయ్యన్నారు. అందులో ఈ పంచపూజల్లో మొదటిది గంధం. ఓం లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి. గంధము అమ్మవారికి ముందుగా ఇమ్ము. దీనికి బీజము లం. దీనిని ఒకవేళ నీ దగ్గర గంధం లేకపోతే ముద్ర ఉన్నది, ఈ కుడి చేతి బొటనవేలు ఎడమ చేతి బొటనవేలు చిటికెన వేళ్ళకి మధ్యలో చేరిస్తే ఇలా అమ్మవారికి చూపిస్తే ఇది ముద్ర. ఓం లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి. లం అనేది భూతత్వం, అందుకే లంక అన్నారు దానిని. అక్కడ భూమి మీద ఉండే మానవులకు ఉండే లక్షణాలు బాగా ఉంటాయి, అందుకని లం కరోతీతి లంక అని దానిని.
ఎప్పుడు భూతత్వం బాగా ఎక్కువగా ఉంటుంది. భూతత్వం ఎక్కువ ఉండడం అంటే కోరికలు ఎక్కువ ఉంటాయి. ఆ కోరికలలో కూడా స్త్రీ సంబంధమైన కోరికలు ఎక్కువ ఉంటాయి. అందుకనే లంకలో ఉన్నంతకాలం రావణాసురుడికి పరస్త్రీ వ్యామోహం అందుకున్నదన్నమాట. ఈ వ్యామోహం పోవడం కోసం అమ్మవారికి లమ్మనే బీజం చదివి గంధం ఇయ్యి అన్నారు. దీని విశేషాలన్నీ షోడశోపచారాల్లో తర్వాత చెబుతాను, అర్థాలన్నీ. రెండవది ఏమిటి? ఓం హం ఆకాశతత్వాత్మనే పుష్పం సమర్పయామి. రెండవ పూజ పంచపూజల్లో పుష్పం ఇవ్వాలి. దీనికి హం అని ఒక బీజం ఉంది. ఈ చూపుడు వేలు బొటన వేలు మధ్యలో పెట్టి ఈ రెండు వేళ్ళు ఇలా దగ్గరగా చేర్చి ఓం హం ఆకాశతత్వాత్మనే పుష్పం సమర్పయామి. ఆకాశతత్వస్వరూపిణివైన అమ్మా, నీకు నేను పుష్పం ఇస్తున్నాను అని చెప్పి పువ్వైనా వెయ్యి, లేదా కనీసం ముద్ర వెయ్యి. లం పృథివీ ఆత్మనే గంధం సమర్పయామి, ఓం అహం ఆకాశతత్వాత్మనే పుష్పం సమర్పయామి. ఇప్పుడు మూడవది ధూపం. ఓం యం వాయుతత్వాత్మనే ధూపమాఘ్రాపయామి. ధూపమునకు తత్వం వాయువు. అసలు వాయువు లేకుండా పొగ ఎక్కడికి వెడుతుంది? అందుకని దానికి బీజము యం. బొటన వేళ్ళు చూపుడు వేలు మధ్యలో చేర్చి అమ్మవారికో అయ్యవారికో ఎవరికైనా నీ ఇష్టదేవతకి చూపించి ప్రదర్శిస్తే అది ధూపం ఇచ్చినట్టే. ఒకవేళ అగరత్తులు లేకపోతే ఈ సాంబ్రాణి గుగ్గిలం లాంటివి ఉంటే మరీ మంచిది, అవి ఇవ్వాలి. మూడవది ధూపం. నాలుగవది దీపం. దీనికి రమ్ అని బీజం. ఓం రం తేజస్తత్వాత్మనే దీపం పరికల్పయామి. ఈ బొటన వేళ్ళు మధ్యవేలు మధ్యలోకి చేరిస్తే ఇది ముద్ర. ఈ ముద్రని అమ్మకి చూపించి దీపం వెలిగించాలి. దీపం వెలిగించడానికి కూడా ఖచ్చితమైన ఒక ప్రమాణం ఉన్నది. సాధ్యం. ముందు నెయ్యి పొయ్యి, ఒత్తులు వెయ్యకు. నేతితో కూడినది. స ఆజ్యం సాధ్యం అంటే నేతితో కూడినది. ఒక ప్రమిదని పెట్టుకొని అందులో బాగా నిండా నెయ్యి పోయాలి. అందులో ఎక్కడ వెలితి మాత్రం ఉండకూడదని చెప్పాడు. ఈ దీపారాధన చేసేటప్పుడు ఒకవేళ అందులో నెయ్యి కానీ నూనె కానీ పోసేటప్పుడు వెలితి ఉంటే పూజలో ఏవైనా లోపాలుంటే ఆ లోపాలు మళ్ళీ మనకే చెందుతాయి. పూర్తిగా అందులో దీపం నిండా ఆ కుంది నిండా నెయ్యో నూనె పోస్తే పొరపాటున ఏవైనా అపచారాలు చేస్తే ఈ అపచారాలు మనకు అంటవు, పరమాత్మకు అంటుతాయి. అప్పుడు దోషం ఉండదు. అసలే మనం చేసే పూజలు అంతంత మాత్రం. 5 నిమిషాలు మనస్సు లగ్నం అవుదని మనమే అనుకుంటున్నాం కదా, నేనని కదా, అందరూ అదే అంటున్నారు పాపం. కాబట్టి అనునిత్యము మనము చేసే ఈ ఉపచారాలలో ఏవైనా అపచారాలుంటే ఈ అపచారాల వల్ల మనకి అపఫలితం రాకుండా ఉండాలంటే నిండుగా పొయ్యాలి నెయ్యి. దానితో పాటు ప్రమిదని నేల మీద పెట్టకూడదు. దేవీ భాగవతం 9వ స్కంధంలో దీపారాధన వెండి, బంగారం, శంఖం, రత్నం ఇటువంటి వాటిని నేల మీద పెడితే వాడు నపుంసకుడు అవుతాడని, కటిక దరిద్రుడు అవుతాడని మీ దగ్గర దేవీ భాగవతం ఉంటే ఇంటికి వెళ్ళాక చూసుకోండి. 9వ స్కంధంలో చెప్పారు. వరాహావతారంలో ఉన్న విష్ణువు భూదేవికి అసలు ఏమి చెయ్యొచ్చో ఏమి చేయకూడదో సకల ధర్మాలు చెప్పాడు ఆయన. ఎంత అద్భుతంగా ఉంటుందో అది. 9వ స్కంధంలో దేవీ భాగవతంలో చెప్పిన ఈ ధర్మములే ఇప్పటికి కూడా పూజా విధులలో పాటిస్తున్నాం. ఇదే యథాతథంగా మళ్ళీ బ్రహ్మవైవర్త పురాణంలో కూడా ఉంటుంది. చాలా వరకు బ్రహ్మవైవర్త పురాణము దేవీ భాగవతం రెండు ఒకే రకంగా ఉంటాయి. అందుకే పురాణాలు 18 ఒకదానిలో లేనిది మరో దాంట్లో ఉంటుంది. కాబట్టి అన్ని పురాణాలు దగ్గరగా చేర్చుకుని వాటిని కంఠస్థం చేస్తేనే అప్పుడు పురాణం చెప్పు, లేకపోతే పురాణం జోలికి వెళ్ళొద్దు అన్నాడు వ్యాసుడు. పురాణములలో ఒక దానిలో కనిపించని మరొక దాంట్లో కనిపిస్తుందన్నమాట. సూత్రేష్వదృష్టం పదం సూత్రాంతరాదనువర్తనీయం సర్వత్రా అని వ్యాకరణంలో చెప్పాడు. ఒక సూత్రంలో కనబడనిది మరొక సూత్రం నుంచి తెచ్చుకో. అలాగే ఒక పురాణములో కనిపించని ధర్మం మరొక పురాణంలో నుంచి తెచ్చుకో. అందువల్ల అన్ని బాగా చదివి బుర్రలో పెట్టుకుని మళ్ళీ అస్తమాటు కాగితాలు చూసుకుని పుస్తకం చూసుకోకుండా, పుస్తకం లేకుండా మస్తకం సమస్తంగా చెప్పు అన్నాడు ఆయన. అందువల్ల వీటిల్లో అనేక సూక్ష్మ ధర్మాలు చెప్పాడు. అవేం పెద్ద కష్టం కదండి. మనం ఆకులో వేసుకుని హాయిగా ఇంట్లో వండుకున్న పదార్థాలు వేసుకు తినడంలా ఇవి అంతే ధర్మములు కూడా. దీపపు ప్రమిది నిండా కాస్త నూనె పోయటం, దాన్ని కింద పెట్టకుండా కింద ఒక పళ్ళెం వేసి లేక ఒక ఆకు వేసి పెట్టన్నాడు. అందుకే దీపారాధన చేసేటప్పుడు ఇప్పటికి కూడా చాలా మంది కింద ఒక పళ్ళెం పెట్టి, ఇత్తడి పళ్ళెమో ఇంకో ఈ ఆధునిక కాలంలో స్టీలు పళ్ళెమో పెట్టి
అందులో దీపపు ప్రమిద పెట్టి అప్పుడు అందులో పోసి వెలిగిస్తున్నారు. 2 లాభాలు దానివల్ల. శాస్త్ర ప్రమాణం ఒకటి, ఈ దీపం వెలిగాక నెయ్యి కాని నూనె కాని కొంచెం కింద కారతాయి, అవి బొట్లు బొట్లుగా పడి ఈ ఫ్లోరింగ్ అంతా పాడవకుండా ఉంటుంది. అందులో ఇప్పుడు అన్ని మార్బుల్స్ కదా, ఈ నూనె పడినటువంటి దాని మీద అలా కాలు వేశారంటే కాలు జర్రం జారిందంటే వీడు డామ్ అంటాడు, నడుము విరుగుతుంది, బాత్రూంలో పడి చచ్చిపోయాడు అనడం, లేకపోతే వంటింట్లో పడి చచ్చిపోయాడు అనడం, ఈ బాధలు లేకుండానూ ఉంటాయి. అందులో ముఖ్యంగా మగవాళ్ళు కాస్త కాలు జారినా పర్వాలేదు, మిగతా వాళ్ళు జారకుండా ఉంటే మంచిదని శాస్త్రం కూడా ఉంది. కాబట్టి అందువల్ల కూడా ఎట్టి పరిస్థితుల్లో నూనె వేసేటప్పుడు ప్రమిదలకి కింద ఒక ఆచ్ఛాదనం ఉంచండి అన్నారు. లేకపోతే లక్ష్మీదేవి అక్కడ ఉండదు గనక. ఇప్పుడు అందులో త్రివర్తి సంయుక్తం, సంయుక్తం అన్న దాని దగ్గరే వస్తుంది పెద్ద సమస్య. యుక్తము అంటే కూడినది, సంయుక్తం అంటే చక్కగా కూడినది. 3 ఒత్తులు వెయ్యండి. ఈ 3 ఒత్తులు విడిగా ఉన్నా 3 ఒత్తులు కలిపి ఒక ముద్దగా ఉన్నా దోషము లేదని శివుడు పార్వతీదేవికి మంత్రశాస్త్రంలో వామకేశ్వర తంత్రంలో చెప్పాడు. అదే ఇప్పుడు మనం ఖడ్గమాల స్తోత్రం ఉంది, అది వామకేశ్వర తంత్రంలోదే. దాదాపు 81,000 ప్రకరణములతో కూడిన ఒక అపూర్వ గ్రంథం అది. అందులో అసలు దీపారాధనకి ఏం చెయ్యాలో ఏమి చేయకూడదో ఆయన సుస్పష్టంగా చెప్పాడు. పూర్తిగా ఆవునేతితో వెలిగించే దీపం ఉత్తమం. ముందు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా కానీ లేక 3 కలిపిన ముద్దగా ఉన్న ఒత్తి కానీ ఈ 2 సమానమే. విడివిడిగా ఉంటే త్రిగుణములు నీలో ప్రవర్తిస్తాయి, ఎప్పుడు ఏ గుణం రావాలో అది వస్తుంది. 3 కలిపేస్తే అప్పటి నుంచి త్రిగుణములు ఒకటైపోతాయి. అప్పుడు క్రమంగా నీకు నిర్గుణ పరబ్రహ్మం మీద వ్యామోహం కలుగుతుంది, రాగద్వేషాలకు అతీతుడు అవుతావు. అందుకని మనకి కోరికలు లేవు అనుకున్నప్పుడు క్రమంగా నాకేముందండి ఇక కోరిక, హాయిగా పద్మాకర్ గారితో తీర్థయాత్రలు చేస్తూ పురాణాలు వింటూ గడుపుదాం అనుకుంటున్నాను, ఇంక ఇంటికి వెళ్ళాలనిపించడం లేదనుకున్న వారేమో 3 కలిపి ఒక్క ఒత్తిగా చెయ్యండి. అబ్బే వేళకి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆ ఇడ్లీ నేతిలో ముంచుకు తినాలనే కోరిక ఉన్నదండి, ఇన్ని పురాణములు విన్నా శనివారం వచ్చాక ఇంటికి వెళ్ళగానే ఆ పని అవ్వకపోతే ఉపయోగం లేదనుకున్న వాళ్ళు విడివిడిగా ఒత్తులెయ్యాలట. త్రిగుణముల మీద ఇంకా వ్యామోహము నశించని వాడేమో విడిగా వెయ్యండి, త్రిగుణాతీతుడు కావాలనుకున్నవాడు కలిపి వెయ్యండి అని చెప్పారు. ఎంత స్పష్టంగా తేలికగా చెప్పాడు ఆయన. ఇప్పుడు తర్వాత ముందు నెయ్యి పోసి ఒత్తులు వేసి అప్పుడు వెలిగించాలిగా. అప్పుడు సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నినాయోజితం అన్నాడు. నిప్పు దానికి పెట్టు. ఈ నిప్పు పెట్టేటప్పుడే మళ్ళీ కొంతమందికి ఈ ధర్మ సందేహాల్లో ఈ భక్తి టీవీలోనే చెప్పేటప్పుడు వచ్చే ఉత్తరాలు ఎక్కువ. అగ్గిపెట్టితో దీపారాధన చేయకూడదని ఎవడో చెప్పాట, అగరత్తుతోటే వెలిగించమని ఒకటి చెప్పాట, ఒత్తి వెలిగించి అప్పుడు ఈ ఒత్తితో ఆ ఒత్తి వెలిగించమని మరోవాడు చెప్పాట. దేనికి ఏమి ప్రమాణం ఉండదు పాపం, ఎవడు తోచింది వాడు చెప్పుకోవటమే. నిజం చెప్పాలంటే అగ్గిపెట్టితో దీపారాధన చేయకూడదని ఆనాడు అసలు అగ్గిపెట్టుందా? అగ్గిపెట్టినా దీపారాధనన్న కుర్యాత్ అని చెప్పడానికి వీడు సొంత పెత్తనం ఇది. కాబట్టి శుభ్రంగా అగ్గిపెట్టితో వెలిగించండి. అగరత్తులతో వెలిగించాలన్న ప్రమాణాన్ని పొరపాటును కూడా ఎక్కడ ఏ మంత్రశాస్త్రంలో తెగవెతికి చెబుతున్న మాట నేను. 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, స్మృతులు, శృతులు, సంహితలు, మంత్రశాస్త్రాలు, వీటిల్లో ఎక్కడైనా ఈ అగరత్తుతో మాత్రమే వెలిగించాలనే మాట లేదు. దానితో కూడా వెలిగించు, తప్పేమీ లేదు. లేదా మరొక ఒత్తితో మరొక ఒత్తి అనేది కూడా ఉట్టి దోషం. అది అసలు దీపాత్ దీపం నకారయేత్ అని ఒక ప్రమాణం ఉన్నది. ఒక దీపం ఒత్తితో మరో దీపం వెలిగించాలని ఒక నియమం లేదా, చెయ్యొద్దుని కూడా చెప్పారు. కాకపోతే ఈ దీపాద్దీపం నకారయేత్ అని చెప్పిన వాడు యాజ్ఞవల్క్యుడు. మళ్ళీ వాళ్ళ గురువు గారు వైశంపాయనుడు ఏమన్నారు, ఒక దీపంతో మరో దీపం ముట్టించడం మంచిదన్నారు. ఇప్పుడు గురు శిష్యులిద్దరికీ యుద్ధం వచ్చింది గనక గురువు గారు చెప్పిన దాన్ని ప్రమాణంగా చేసుకుని ఒక దీపము నుండి మరొక దీపం వెలిగించచ్చు అన్నారు. వైశంపాయనుడి శిష్యుడు యాజ్ఞవల్క్యుడు. యాజ్ఞవల్క్యుడు వద్దన్నాడు, వైశంపాయనుడు చెయ్యమన్నాడు. అప్పుడు ఇద్దరూ కలిసి ఏం చెయ్యాలని ఒకప్పుడు వ్యాసుడి దగ్గరికి వెళ్ళారు. వ్యాసుడు అన్నాడు, గురువు గారు చెప్పిందే ప్రమాణం అవుతుంది, శిష్యుడు ఎంత గొప్పవాడైనా ఇంతకంటే ఉపాసకుడైనా గురుద్రోహం చెయ్యకూడదు. అన్నద్రోహం గురుద్రోహం బ్రహ్మద్రోహం నకారయేత్. అన్నద్రోహం చెయ్యకూడదు అనగా అన్నం పెట్టిన వాడిని బయటికి వెళ్ళాక ఎప్పుడూ తిట్టకు. కడుపు నిండా అన్నం పెట్టిన వాడిని బయటికి వెళ్ళాక వాడు దొంగ పీనుగండి,
కష్టపడి సంపాదించిన తిండి పెట్టాడా, పాపపు సొమ్ము పెట్టాడని తిట్టాడా, ఇక వాడికి పుట్టగతులు ఉండవు పొమ్మన్నారు. వీలుంటే పొగుడు, లేకపోతే మాట్లాడు గురుకో. ఎవరైనా ఎందుకు పెడతారు అన్నం? భక్తి ఉంటే పెడతారు. ఎంతో భక్తితో ఇంత ఆహారం పెట్టిన వాడిని శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాలి. అది దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ద్రోహం చెయ్యకూడదు. రెండవది గురుద్రోహం. పురాణాలు చెప్పేవాళ్ళు, పాఠాలు చెప్పేవాళ్ళు, వ్యాకరణాదులు బోధించేవారు. ఏదైనా ఒక శాస్త్రాల్లో శిష్యుణ్ణి నిష్ణాతుణ్ణి చేసి గురువు యొక్క రుణం ఎవ్వరం తీర్చుకోలేం. గరుడ పురాణంలో 3వ అధ్యాయంలో గురుం హుంకృత్య తుంకృత్య ఉల్లంఘ్యాజ్ఞాం గురోరపి అరణ్యే నిర్జలే దేశే బ్రహ్మరక్షో భవిష్యతి. గురువు గారు నీకు కష్టపడి పాఠం చెప్పాడు, నిన్ను ఉద్ధరించాడు. అటువంటి గురువుని హుంకృత్య, హుంకరించి నువ్వు చెప్పింది ఎందుకు చెయ్యాలి అన్నావా, లేదా తుంకృత్య తక్కువ చేయటం అని అర్థం. గురువు గారికి ఏమొచ్చు, నాకే బాగా వచ్చు అనేవాళ్ళు ఎంతో మంది ఉంటారట. పాపం గురువు గారి దగ్గర ఇన్నేళ్లు చదువుకుని మా గురువు వేస్ట్ క్యాండిడేట్, నేనే పేస్ట్ క్యాండిడేట్ అంటాడు వీడు మొహం. వాడు లేకుండా వీడెక్కడి నుంచి వచ్చాడు? ఈ సృష్టిలో నువ్వెంత గొప్పవాడివైనా మొట్టమొదట నీకు పాఠం చెప్పినవాడు, నీకు జ్ఞానం ఇచ్చినవాడు గురువు. ఆ గురువుని ఎప్పుడూ తక్కువ చెయ్యకు. ఉల్లంఘ్యాజ్ఞాంగురోరపి, గురువు గారి ఆజ్ఞని ఉల్లంఘించినా గురువు గారు ఏం చెప్పినా చేయవలసిందే. కొంతమంది ఉంటారు చూడండి, గురువు గారు మంచినీళ్ళు అంటే తెస్తారు, నాయన కాస్త పలహారం తెస్తావా, తెచ్చి తీరతానంటాడు వాడు. మరీ ఊళ్ళో లేకపోతే తీవ్రమైన పనిలో ఉంటే చెప్పలేం. కానీ సాధ్యమైనంత వరకు గురువుల ఆజ్ఞని ఎప్పుడూ ఉల్లంఘించకూడదు. ఈ 3 చేస్తే, అంటే గురువు గారి మీద కన్నెర్ర చేసి తిట్టినా, గురువు గారు చెప్పిన మాటలన్నీ విని ఆఖరణ ఆయన్ని తక్కువ చేసినా, వాడు పనికి మాలిన వాడని తిట్టినా, గురువు గారి ఆజ్ఞని ఉల్లంఘించినా, ఈ 3 కూడా అరణ్యే నిర్జలే దేశే బ్రహ్మరక్షో భవిష్యతి. మంచినీళ్లు పుట్టని అడవిలో బ్రహ్మరాక్షసుడే పుడతాడు. అడవుల్లో కూడా మంచినీళ్లు దొరకని అడవులు కొన్ని ఉంటాయి. అక్కడికి వెళ్ళాక మాట వరసకు కూడా ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా దొరకదు, గిజగిజలాడిపోవలసింది. అక్కడ బ్రహ్మరాక్షసుడై పుడితే తిండి లేక, మంచినీళ్లు లేక గిజగిజలాడి వేల సంవత్సరాలు అలమటించిపోతారు. ఈ కథ, ఇలాంటి రాక్షసుల కథ పద్మపురాణంలో ఉంటుంది. అవన్నీ సందర్భాల సారుగా చెప్పుకుందాం మనం. ఎట్టి పరిస్థితుల్లో అందుకని గురువు గారిని ఉల్లంఘించి తిక్కరించరాదు. దాని వెనకే ఇంకో శ్లోకం కూడా ఉంది, అదే గరుడ పురాణంలో. ఏకాక్షర ప్రదాతారం యో గురుం నాభిమన్యతే సస్యయో నిశతం గత్వా చండాలత్వమవాప్నుయాత్. ఒక్క అక్షరం ఇచ్చినా గురువు గురువే. గురువుగారు ఓం అని చెప్పించాడు అనుకుందాం ప్రారంభంలో, ఓంకారాన్ని మీ చెవిలో వేశారుగా, అందువల్ల ఆయన గురువే. లేదా ఇంకేదో ఒక్క ముక్క చెప్పాడు, మరేదో బీజం ఇచ్చాడు, ఏమిచ్చినా ఒక్క అక్షరము చెప్పినా గురువు గురువే. అటువంటి గురువుని యహ ఎవడు నా అభిమన్యతే గౌరవించడో సహ వాడు స్వయోనిశతంగత్వ, కుక్క జన్మలు 100 జన్మలు ఎత్తుతాట, 100 జన్మలు కుక్కగా మారతాడు. పుడతాడు, పెరుగుతాడు, మళ్ళీ మల్కాజ్గిరి వీధుల్లో తిరుగుతూ విస్తరాకుల మీద, ఎంగిలి విస్తరాకుల మీద దాడి చేయగానే ఏ వెంకటనారాయణ గారు చిచ్చి దిక్కుమాల కుక్కను దెబ్బ కొడతారు, దాని ఎత్తు మీద ఢామ్ ఉంటుంది అది. మళ్ళీ అక్కడే పుడతాడు కుక్కగా, మళ్ళీ ఎంగిలి మెతుకులు, ఈసారి ఇంకోటి కొడతాడు. ఈ విధంగా 100 జన్మలు అక్కడే కుక్క జన్మెత్తి ఎంగిలి మెతుకులు నాక్కుంటూ నానా బాధ పడుతూ దరిద్రపు జన్మెత్తి ఆ తర్వాత చండాలుడై పుడతాట. కుక్క జన్మెత్తినా పర్వాలేదు, కాస్త మంచి జన్మెత్తే పర్వాలేదు. కుక్కల్లో కూడా బొచ్చు కుక్కలు ఉంటాయి. అమెరికాలో ఫ్రంట్ సీట్లో దర్జాగా కూర్చుని దీని దుంపదగా కుక్క పెడుతుంటే ఎంత బాగుంటుందో చూడడానికి ముచ్చటగా. మనమేమో వెనక సీట్లో, కుక్క ముందు సీట్లో కూర్చుంటుంది. నా పక్కన విమానంలో కుక్కను పట్టుకొచ్చాడు ఒక ఆయన. ఈ అమెరికా పెడుతున్నసేపు ఈ కుక్క ఎక్కడ మీద పడుతుందో దానికి మళ్ళీ ఒక బెల్ట్, దానికి ఒక విధానం, దానికి కూడా టిక్కెట్, మనకంటే ఎక్కువ టిక్కెట్. అంచేత ఇన్ని సుఖాలతో ఉండే కుక్క అయితే కొంతలో కొంత పర్వాలేదు, కానీ ఈ కుక్క అలాంటి కుక్క పుట్టదనమాట. గురుద్రోహం చేసిన వాడు, వాడు వీధుల్లో కుంటి కుక్క, గుడ్డి కుక్క,
క్షయరోగం దరిద్రపు మత్సలతో తిండి లేక ఎంగిలి మెతుకుల మీద దాడి చేసి తిరిగే దౌర్భాగ్యపు కుక్క జన్మ ఎత్తుతాడు. అందుకని ఒక్క అక్షరం ఇచ్చిన గురువే, అటువంటి గురువుని గౌరవించవలసిందే. గౌరవించకపోతే ఇలా 100 జన్మలకు ఒక్క జన్మెత్తి తర్వాత చండాలుడై పుడతాడు. ఇంత జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల ఏం చెప్పారంటే, వైశంపాయనుడు గురువు గనక ఆయన చెప్పిన దాని ప్రకారంగా దీపము నుండి దీపము వెలిగించవచ్చు, అది ఇంకా ప్రమాణంగా తీసుకోండి అన్నాడు మహానుభావుడు వేదవ్యాసుడు. కాబట్టి ఇప్పుడు మొత్తం మీద ఏం తెలిసింది మనకి? నెయ్యి పొయ్యి లేక నూనె పొయ్యి నిండా పొయ్యి 3 ఒత్తులు కలిపి వేస్తే కోరికలు నశించి నువ్వు జ్ఞానం పొందుతావు. 3 విడిగా ఉంటే నీ కోరికలు తీరతాయి, సుఖ సంతోషాలు పొందుతావు. ఆ తర్వాత దానికి నీ ఇష్టం ఎలాగైనా సరే మొత్తం మీద నిప్పు ముట్టించి వెలిగించు, అదనమాట. అది భగవంతునికి ప్రియపాత్రమైన దీపం, ఆయనకి ఇష్టమవుతుంది. అందుకని మంగళం దీపం అన్నారు దానిని. మంగళప్రదమైన శుభమును కలిగించే దీపం, దానిని గృహాణ ఉంచుతున్నాను. త్రైలోక్య తిమిరాపహం అన్నారు. ఒక్క దీపం వెలిగిస్తే 3 లోకాలలో ఉన్న చీకట్లు పోతాయి, అనగా 7 రజస్తమో గుణములకు అతీతుడవుతాడని ఒక అర్థం. త్రిమూర్తులను అనుగ్రహం పొందేలాగా ఆహ్వానిస్తున్నాడని మరొక అర్థం. భూలోకంలోకి, స్వర్గానికి, పాతాళానికి 3 లోకాలకి సంబంధించిన అన్ని కర్మలలో ఉన్న లోపాలని ఈ దీపం ఒకటి తొలగిస్తుంది. అందువల్ల మొత్తం మీద ఈ దీపం వెలిగించాలి. ఇది పంచపూజలలో 4వది. ఇంకా 5వది ఏమిటనమాట? లమిత్యాది పంచపూజల్లో అమ్మవారికి ఇష్టమైన పంచసంఖ్యోపచారిణి అంటే ఓం వం అమృత తత్వాత్మనే అమృత నైవేద్యం సమర్పయామి. ఇదిగో ఈ ఉంగరం వేలు మధ్యలో బొటన వేలు చేర్చి నమస్కరిస్తే ఇది అమృత నైవేద్యం. అమ్మవారికి 5వ పూజ నైవేద్యం. నీకు తోచిన పండో కొబ్బరికాయో తీపో ఏదైనా ఇయ్యి. ఒకవేళ లేకపోతే ముద్రా ప్రదర్శన చెయ్యి. ముద్రతో పాటుగా పదార్థం కూడా పెడితే ఇంకా పుణ్యం. దీనికి బీజం వం అన్నమాట. నైవేద్యం తప్పకుండా. ఈ 5ంటిని కలిపి పంచపూజలు లేక పంచసంఖ్యా ఉపచారాలు, పంచసంఖ్యోపచారిణి అనే నామానికి అర్థం అన్నమాట ఇది. కనీసం ఈ 5 పూజలు చెయ్యండి. ఇంతకంటే ఎక్కువ ఫలితం ఇచ్చేది గొప్పది ఏమిటి అంటే అది షోడశోపచారాలు. అందులో మొట్టమొదటిది ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఏ దేవుణ్ణి ఉపాసన చేస్తున్నామో ఆ దేవుణ్ణి ముందు మనస్సులో ఒక ఊహలోకి తీసుకురా. హనుమంతుణ్ణి పూజిస్తున్నాం. హనుమంతుడు అనగానే మనకేం కనపడాలి? వానర ముఖం, మంచి అద్భుతమైన పగిలినటువంటి దవడలు, ఎర్రని మూతి, పెద్ద తోక, కోరలు, గోళ్ళు, వీటితో ఉన్న ఒక రూపం కళ్ళ ముందు కనపడాలి. ఇదనమాట ధ్యాయామి అంటే. నిజానికి అసలు అర్థం ఆ రూపము నీ కళ్ళల్లోనూ నీ మనస్సులోనూ మెదలాలి. ఆ రూపం నీ ఎదురుగుండా పటంలోనో విగ్రహంలోనో కనపడాలి. మనస్సులోనూ ఎదురుగుండా రెండింటిలోనూ నీవు ఏ దేవుణ్ణి ఉపాసన చేస్తున్నావో ఆ దేవుడు కనపడితే దానికి ధ్యాయామి అని పేరు. అమ్మవారి అయితే అమ్మవారి పటం, అదిగో విశ్వరూపం అయితే విశ్వరూప పటం, లేదా ఏదో ఒక విగ్రహం. ఆ విగ్రహము ఉండాలి, అది మనస్సులోనూ కనపడాలి. ఒక్కొక్కప్పుడు కేవలం ఎదురుగుండా విగ్రహమే కనపడుతుంది, కళ్ళు మూసుకుంటే మనస్సులో ఆ రూపం కనపడకపోతే అప్పుడు ఒక ఉపచారం శూన్యం, తగ్గిపోయినట్టే. అందుకే ముందు ఆరంభకాలంలో ఒక్కసారి కళ్ళు మూసుకుని నీ ఇష్టదేవతని ప్రార్థించు. నువ్వు ఏ దేవతను ఉపాసిస్తున్నావో ఆ దేవతా రూపాన్ని మనస్సులో దర్శించు అన్నారు. ముందు మనోదర్శనం అయితేనే అప్పుడు బాహ్య దర్శనం. మనస్సులో కనపడకపోతే ఎంత పూజ చేసినా వ్యర్థమే సాధ్యమైనంత వరకు. అందుకే జపం చేసేటప్పుడు ఎదురుగుండా పటమున్నా కళ్ళు మూసుకు చెయ్యండి అని పెద్దలు చెప్పారు. కళ్ళు మూసుకుంటే ఆ ఎదురుగుండా ఉన్న ఆంజనేయుడో లేక అమ్మవారో ఈశ్వరుడో విష్ణువో హృదయంలో అదే రూపంతో యథాతథంగా గోచరించాలి. ఒకవేళ అదృష్టం బాగుండి నీవు నిత్యం అలా పూజ చేస్తూ ఉంటే కొంతకాలానికి కల్లో అదే దేవత కనబడితే ఈ జన్మలో నీకు సిద్ధి తొందరగా వస్తుంది. హఠాత్తుగా కల వచ్చి ఆ కలలో మన ఇష్టదేవత, మన ఉపాస్య దేవత తరచుగా కనపడితే ఈ జన్మలో నీకు మంత్రసిద్ధి అవుతోందని అర్థం. కాబట్టి దేవతలు కల్లో కనపడితే భయపడక్కర్లా. ఒక్క అనారోగ్యంతో ఉన్నప్పుడు కనపడితే తప్ప తక్కిన వేళల్లో దేవతా రూపాలు కనపడితే మన ఉపాసన తొందరగా ఫలిస్తోంది అని అర్థం అన్నమాట. ఇప్పుడు ఈ ధ్యాయామి
ధ్యాయామి అన్న తర్వాత ధ్యాన శ్లోకం చదవాలి. ఏ దేవతకైనా ఒక్కొక్క మూలమంత్రంతో కూడిన ధ్యాన శ్లోకం ఉంటుంది. సుందరకాండ పారాయణ చేశారు, వెంటనే సర్వారిష్ట నివారకం శుభకరం పింగాక్షమక్షాపకం సీతాన్వేషణ తత్పరం కపివరం కోటీందు సూర్యప్రభం లంకాద్వీప భయంకరం సకలదం సుగ్రీవ సమ్మానితం దేవేంద్రాది సమస్త దేవ వినుతం కాకుత్సదూతం భజే. ఇది హనుమంతునికి సంబంధించిన ధ్యాన శ్లోకం. సుందరకాండ పారాయణ చేసేవారల్లా తప్పక ధ్యాయామి అనగానే ఈ ధ్యాన శ్లోకం చదవాలి. లేదా ఏ గాయత్రి జపము చేస్తున్నావు ముక్తా విద్రుమ శ్లోకం చదవాలి. అమ్మవారు లక్ష్మీదేవిని ఉపాసిస్తున్నాం, లక్ష్మీం క్షీర సముద్ర రాజితనయాం చదవాలి. ఇలా ఏ దేవతని ఉపాసిస్తే ఆ దేవతకి సంబంధించిన ధ్యాన శ్లోకం సాధ్యమైనంత వరకు గురువుల ద్వారా తెలుసుకుని దానిని ధ్యానము చెయ్యి. ధ్యానము చెయ్యడం వల్ల వచ్చే లాభం ఏమిటి? ధ్యానం చేయడం వల్ల 2 లాభాలు, అందుకని తప్పక చేసి తీరాలన్నారు. ఒకటి, అమ్మవారి రూపమో అయ్యవారి రూపమో హృదయంలో గోచరించి అమ్మో అయ్యో మనలో తిష్ట వేసుకు కూర్చుంటారు. ఇది వేసుకు కూర్చుంటే మనం సంకల్పం చెప్పకుండా ఉన్నా, లేక మన మనస్సు చుట్టూ తిరుగుతూ ఉన్నా, లేక ఎవరినైనా నిందించినా ఆ ఫలితం అపఫలితం మనకు అంటదు అన్నారు. భయంకరమైన దోషం మీకు తెలిసిన నిందా ఫలితం. అన్నిటికంటే మానవుడు ఎవడి మీద అభాండం వేశాడంటే కొంప ములిగిపోతుంది. అభూతేన అపరాధేన కీర్తిం ప్రసిద్ధిలామివ, అభూతేన అపవాదేన కీర్తిం ప్రసిద్ధిలామివ అని సుందరకాండలో అమ్మవారు సీతాదేవిని చూడగానే హనుమంతుడు అనుకున్నాడు. సీతాదేవి చెట్టు కింద కనపడింది, బాగా చిక్కిపోయి ఉంది. ఆ చిక్కిపోయి ఉన్న అమ్మ ఎలా ఉందో తెలిసినా అన్యాయంగా ఎవడో అభాండం వేశాట. వాడు తప్పు చేయలేదు, అయినా తప్పు చేశాడని వాడి మీద అభాండం వేశాడు. పాపం ఎవరో పెద్ద ఆయన మంచి పొడుగైన బొట్టెట్టుకుని ఎవరినో ఆశీర్వదించడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అబ్బే ఈయన 2వ పెళ్లి చేసుకోవడానికి ఆ ఇంట్లోకి వెళ్ళాడంటే అని అన్యాయంగా అభాండం వేసామనుకోండి, ఈయనకి 60 ఏళ్ళో 70 ఏళ్ళో వచ్చి రోజు బొట్టు పెట్టుకుని సంధ్యావందనం చేసేవాడికి ఈ కర్మ కాలిందా? అయినా అన్యాయంగా వాడి మీద ఒక అభాండం వేయటం వల్ల ఇది మహాపాపమై వీడిని సర్వనాశనం చేస్తుంది. ఈ అభాండం వల్ల అవతల వాడికి కీర్తి చెడిపోయిందిగా. మరి మనం ఎవరి మీద అభాండం వేసామంటే వాడికి అన్యాయంగా అపకీర్తి తెచ్చి పెడుతున్నాం. అందులో 24 గంటల వార్తల దరిద్రపు ఛానళ్ళు 2 ఉన్నాయి. ఈ రెండింటి పని ఏంటంటే పొద్దు నుంచి సాయంకాలం దాకా ఎవరిలో ఏ లోపం వెతుకుదామని. ఈ పాపాత్ములు వీళ్ళు అసలు వీళ్ళకి ఏ నియమాలు లేవు, వీళ్ళు బతికే ఓ దరిద్ర బ్రతుకు. అయినా అన్యాయంగా ప్రతి వ్యక్తి మీద పడిపోతుంటారు. ఏ స్వామీజీ కనపడితే ఆ స్వామీజీలో ఒక లోపం వెతుకుతారు వాళ్ళు. అలాంటి దౌర్భాగ్యులు అదిగో వాడు నిజంగా 2వ పెళ్లి చేసుకున్నట్టని 100 సార్లు స్క్రోలింగ్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు వీడికి ఎంత అన్యాయం జరుగుతోంది. వాడి కీర్తి శిథిలమయ్యింది. సీత అలా ఉంది అన్నారు. ఒక వ్యక్తి కీర్తిని పాడు చేసిన వాడు అవుతున్నాడు ఈ అభాండం వేసిన వాడు. ఆ పాపానికి ఇక ప్రాయశ్చిత్తం లేదు. కానీ ధ్యాన శ్లోకాన్ని భక్తితో 40 రోజులు చదివితే అంత పాపానికి ప్రాయశ్చిత్తం ఉందిట. అందుకని ధ్యాన శ్లోకం ధ్యాయామి ధ్యానం సమర్పయామి అని తప్పక ఆ శ్లోకం చదవండి అన్నారు. ఇక్కడ యమధర్మరాజు గారు గొప్ప సూచన చేశాడు. యమస్మృతి అని ఒక గొప్ప స్మృతి ఉన్నది, అది తప్పక ప్రతి వ్యక్తి చదవాలి. అందులో ఉన్న గొప్ప కథలు వినాలన్నమాట. ఒకప్పుడు ఒక అగ్రహారంలో ఓ బాగా చదువుకున్న సంస్కృత పండితుడు ఒక ఆయన ఉండేవాడు. వాళ్ళ నాన్నగారు పోయారు. తండ్రి పోతే తప్పక తద్దినం పెట్టి తీరాలి. ఆయన ప్రతి సంవత్సరం తండ్రికి ఆబ్దికం పెట్టేవాడు. తత్తు దినం, తండ్రి పోయిన దినం అన్నమాట. తిథి దానికి నియమం. మధ్యాహ్నం పూట ఏ తిథి ఉందో ఆ తిథిని చూసుకుని పెట్టాలి. ఒక ఆయన ఎవరో మాఘమాసంలో బహుళ పంచమి నాడు పోయాడు అనుకుందాం. రేపు ఫిబ్రవరిలో 8వ తారీఖు నాడు 12:15 దగ్గర నుంచి పంచమి వచ్చింది కనుక 12 గంటలు దాటిన తర్వాత వచ్చినటువంటి తిథి నాడే పెట్టాలి. అంచేత బహుళ పంచమి నాడు ఆ రోజే తిథికి తండ్రికి తద్దినం పెట్టాలన్నమాట. అది నియమం. అవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పితృతిథి అంటే ఆ తిథి నాడు మాత్రం పితృకార్యం చెయ్యకపోతే వంశాభివృద్ధిర్నజాయతే, వంశానికి అభివృద్ధి అవ్వదు. చాలామందికి పిల్లలు లేకపోవడానికి గల కారణం అదే. పుట్టిన పిల్లలు అల్లరి చేసి కొంప కొల్లేరు చేసి తల్లిదండ్రుల మాట వెనక వాళ్ళు చెప్పిన పెళ్లిళ్ళు చేసుకోక
నానా గందరగోళం చేస్తున్నారంటే పితృదేవత అనుగ్రహము లేదు అన్నాడు యముడు. మీ ఇంట్లో పితృదేవతల అనుగ్రహం లేకపోతే మీ పిల్లలు మీ మాట వినరు, సక్రమంగా చదవరు, ఉపాసన ఉండదు వాళ్ళకి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా పెళ్లిళ్ళు చేసుకుపోతారు, వంశాన్ని అపవిత్రం చేస్తారు, వర్ణ సాంకర్యం చేస్తారు. కాబట్టి పితృకార్యం మాత్రం మానద్దు అని హెచ్చరించాడు యమధర్మరాజు. అందుకని దేవతలని పూజించకపోయినా క్షమిస్తారట, పితృదేవతల్ని మాత్రం పూజించి తీరాలి, వాళ్ళు మాత్రం క్షమించరు. గుర్తుపెట్టుకోండి, ఇక మీదట బతికున్నంత కాలం తల్లిదండ్రుల్ని భక్తితో పూజించండి. శరీరం విడిచిపెట్టాక వారికి చెయ్యవలసిన తిథులు పితృకార్యాలు ఏ మాత్రం లోపం లేకుండా చెయ్యాలి. అప్పుడు వంశం సుఖంగా ఉంటుంది. సక్రమంగా తద్దినం భక్తితో పెట్టినటువంటి వాళ్ళ కుటుంబంలో పిల్లలు ఎంత బాగుంటారో, ఆ వంశం ఎంత అభివృద్ధి చెందుతుందో మీరు ఇక మీదటనైనా ప్రాక్టికల్గా చూడండి. నేను చెబుతున్నాను, చాలా మంది అలా చేసిన వాళ్ళంతా బాగుపడ్డారు. అలా కాకుండా బతికున్నప్పుడు తల్లిదండ్రులను ఏడిపించి చచ్చాక పిండం పెట్టకపోతే దినదిన గండంతో బతుకుతారు వీళ్ళు. ఇది ఎరిగిన పండితుడు ఈయన. అందుకని సంస్కృత పండితుడు గనక, చదువుకున్నవాడు గనక తండ్రికి తప్పక తిథి పెట్టేవాడు. ఒకసారి ఆయన తండ్రికి ఆర్థికం పెట్టాలనుకున్నాడు. ఆ సమయంలో ఊళ్ళోకి పురాణాలు చెప్పడానికి, ప్రవచనం చేయడానికి ఒక యతీశ్వరుడు వచ్చాడు. తద్దినానికి యతి కనుక భోజనానికి వస్తే ఒక గొప్ప సన్యాసి, విప్ర సన్యాసి యతి భోజనానికి కూర్చుంటే ఆ ఆబ్దికం చాలా గొప్పదవుతుంది. 1,00,000 సంవత్సరాల ఆబ్దికం పెట్టని వంశంలో కూడా ఒక్కసారి ఒక యతి భోంచేస్తే ఆ దోషమంతా తుడిచిపెట్టుకుపోతుందని శాస్త్రం. అందుకని పూర్వం ఏం చేసేవారంటే మంచి మంచి పండితుల్ని, ఇలాంటి యతుల్ని బాగా తీసుకొచ్చేవారు. ఈయన అదృష్టం బాగుండి ఒక యతీశ్వరుడు ఆ ఊళ్ళో పురాణం చెప్పడానికి వచ్చాడు. వెంటనే ఈయన వెళ్ళి ఆ యతీశ్వరుడి పాదాలకి నమస్కరించి పురాణం అయిపోయాక ఆయనతో పాటు ఆశ్రమానికి వెళ్ళి బాగా సేవ చేసి, పురాణం చెప్పేవాళ్ళు ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక మకాం ఉంటుందిగా, ఆ మకాంలోకి ఆ హౌస్ ఓనర్స్ రానివ్వరు. కానీ ఈయన సన్యాసి కాళ్ళ వేళ్ళ పడి ఆయనతో పాటు లోపలికి వెళ్ళి ఆ పూటంతా ప్రార్థించి, మహాత్మా ఎల్లుండి మా నాన్నగారికి తద్దినం పెట్టాలి, తద్దినంలో యతీశ్వరుడు భోజనం చేస్తే అందులో ఉన్న లోపాలన్నీ పోతాయి, తమరు తప్పక దయతో మా ఇంటికి తద్దినానికి రండి అన్నాడు. యతి ముందు ఒప్పుకోలేదు. ఎంచేతంటే యతులు ఎట్టి పరిస్థితుల్లో శ్రాద్ధ భోజనాలు చేయరు. పీఠాధిపతులు కానీ యతులు కానీ కొన్ని రకాల ఉపాసనలు చేసేవారు శ్రాద్ధ భోజనం చేస్తే మళ్ళీ వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, పెద్ద గొడవది. ఈ ప్రాయశ్చిత్తం ఎందుకని ఎక్కడ పడితే అక్కడ తినరు. తద్దినం భోజనాలు చేయటం ఎక్కడ పడితే అక్కడ ఎందుకు తినరంటే, ఒక్కో చోట ఉపన్యాసానికి వస్తే ఒక ఇంట్లో ఉన్నామంటే అక్కడే ఉండాలి తప్ప ఆ ఇంటివాడు పిలిచాడు, ఈ ఇంటివాడు పిలిచాడని ఊరంతా ఈ తిండి కోసం తిరిగితే వీడిలో ఉన్న ఉపాసనా బలానికి ఇబ్బంది అది. అందుకని జ్ఞానులు ఎల్లవేళలా పరాన్నం కోసం పాకులాడరు. అసలు పరాన్నం కోసం ఎక్కువ పాకులాడకూడదు. పిండి వంటల భోజనం దొరుకుతుంది కదా అని పొద్దున్న ఒక ఇంట్లో, సాయంత్రం ఒక ఇంట్లో, మధ్యాహ్నం ఒక ఇంట్లో ఇలా తిరిగితే వీడిలో ఉన్న ఉపాసనా బలం తగ్గిపోతుంది. నియమనిష్టలు భోజనం దగ్గర ఉండవలసినదే. యతులు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇవ్వాలంటే సన్యాసులు ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంటికి పాదపూజకి వెళ్ళిపోయి 10,000 25,000 పుచ్చుకుని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు తప్ప కారణం ఏదైనా అవ్వచ్చుగాక. కానీ పూర్వకాలంలో యతులు అంత తేలికగా గృహస్థులకి ఎక్కడికి పెడితే అక్కడికి వెళ్ళేవారు కాదు, నియమాన్ని బట్టి వెళ్ళేవారు. ఒకవేళ వెళ్ళినా ఎక్కువసేపు ఉండకూడదని అక్కడ. సుఖమహర్షి ఆవు పాలు పితికే సమయం కంటే ఎక్కువ ఉండేవాడు కదట. గృహస్థాశ్రమాలలో ఉన్న వాళ్ళు ఇళ్లలో ఎక్కువ ఉంటే సన్యాసికి ప్రమాదం, వాళ్ళకి ప్రమాదం. మీరు ఎక్కడన్నా చూడండి, శ్రమణితోడ ఉదక్యతో రజకితోడ సంభాషణం బుగావింపరాదు. కాశీఖండంలో స్కాంద పురాణంలో ఆడవాళ్ళకి పతివ్రతలకి కొన్ని నియమాలు చెప్పారు. గృహస్థాశ్రమంలో ఉన్న స్త్రీ ఎట్టి పరిస్థితులలో ఇంట్లో వచ్చి పనిచేసేటటువంటి రజకితో ఎక్కువ సంభాషించకూడదు, ఉదక్యతో బయట ఉన్న వాళ్ళతో ఎక్కువ మాట్లాడకూడదు, శ్రమణితోడ సన్యాసం పుచ్చుకున్న స్త్రీతో ఎక్కువ సంభాషించకూడదు. ఇంట్లో వాళ్ళతో ఎక్కువ కబుర్లు చెబితే పాతివ్రత్యం పోయి లేనిపోయి ప్రమాదం వస్తుంది అని చెప్పారు. శ్రమణితో అని ప్రత్యేకంగా సన్యాసం పుచ్చుకున్న స్త్రీతో అధిక సంభాషణ వద్దు. వాళ్ళు తప్పు చేసేవాళ్ళని కాదు అక్కడ ఉద్దేశం. ఈ సంభాషణ వల్ల ఈ గృహస్థాశ్రమంలో ఉన్న స్త్రీకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి.
అవి ఇప్పుడు నేను ప్రస్తుతం సంభాషించటం లేదు, కానీ కొన్ని మేము కూడా నోరు కట్టుకోవాల్సిన పరిస్థితి. అతిగా బయటికి చెప్పామనుకోండి, దాంతో ఈ పౌరాణికులకి కొంత ఇబ్బంది, కొంత శత్రుత్వం వస్తుంది. అందుకని చెప్పకుండా ఊరుకుంటారు ధర్మాలన్నమాట, అంతకంటే లోతుకు వెళ్ళకూడదు. ముఖ్యంగా సన్యాసులతోటి గృహస్థాశ్రమంలో ఉన్న స్త్రీలు ఒక్క నమస్కారం చేసి వెళ్ళాలి తప్ప అనవసర సంభాషణ, ఎక్కువ సంభాషణ చేయకూడదు. సన్యాసి భ్రష్టుడవుతాడు, ఒక్కొక్కప్పుడు గృహిణి కూడా భ్రష్టురాలవుతుంది. ఒకవేళ సంభాషించవలసి వస్తే భర్తతో కలిసి సంభాషించమన్నారు. భాగవతంలో మీ ఇంటి దగ్గర పోతన భాగవతం ఉంటే ఇంటికి వెళ్ళి చూడండి. సప్తమ స్కంధంలో ప్రహ్లాద చరిత్రలో చివర నరసింహావతారం అయిపోయాక నారద ధర్మ సంవాదాలు అని ఉంటాయి. అందులో చెప్పాడనమాట, ఎట్టి పరిస్థితుల్లో పొల్లతి దావవహిని, స్త్రీ అంటే దావాగ్ని, అడవి తగలబడుతున్నప్పుడు వచ్చే అగ్ని అంటే అగ్ని. పురుషుడాజ్య ఘటమంబు, మగవాడు నేతికొండ, కరుగ కొండరాదు కదిశనేని, దగ్గరికి వెడితే అగ్ని తగలగానే నేతికొండ ఏమవుతుంది, కరిగిపోతుంది. అందువల్ల గృహస్థాశ్రమంలో ఉన్న స్త్రీలు, గృహస్థాశ్రమానికి అతీతంగా ఉన్న బ్రహ్మచారులు అంటామే యతులు, సన్యాసుల దగ్గరికి ఎక్కువగా వెళ్ళకూడదు. వెడితే అటో ఇటో కరిగిపోయే లక్షణం ఉంది. ఇంత సుస్పష్టంగా చెప్పాడు. పొలతి దావవహిని పురుషుడు అజ్యఘటంబు కరుగ కొండరాదు కదిశనేని, బ్రహ్మయైన కూతు పట్టకమానడు వడుగు కింతితోడ వలదు పొత్తు అన్నాడు. అందుకని వడుగు అంటే ఇక్కడ బ్రహ్మచారి, వటువు, సన్యాసి అని అర్థం అనమాట. సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు అందువల్ల గృహస్థాశ్రమంలో ఎక్కువగా స్త్రీలతో సంభాషించి తాను భ్రష్టుడై వాళ్ళని భ్రష్టత్వం పొందనివ్వకుండా చూసుకోవాలి. ఇంత జాగ్రత్తగా ఉండండి అని ప్రహ్లాద చరిత్రలో పోతన గారి పద్యం అన్నమాట. అందువల్ల ఇవన్నీ నియమములు. యతులు అందువల్లే అస్తమానం ఇళ్ళకి రారు, వచ్చిన ఎక్కువ కాలం ఉండరు, భిక్ష అయిపోయాక వెళ్ళిపోతారు. భిక్ష కూడా ఇలా శ్రాద్ధ భోజనాలకు వెళ్ళరు. అందుకని యతి ఏమన్నాడు, నువ్వు చాలా గొప్పవాడివి, పండితుడివి, జ్ఞానివి, అయినా మాకు యతీశ్వర ధర్మాలు ఉన్నాయి, నువ్వు ఇంటికి భిక్షకు పిలిస్తే వచ్చేవాడిని, నువ్వు భిక్షకు కాదు, నువ్వు పిలిచేది శ్రాద్ధ భోజనానికి అంటున్నావు, దానివల్ల నేను చాలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, ఎందుకు వచ్చింది నాయన, నేను రానన్నాడు. అప్పుడు ఈయన అన్నాడు, అయ్యా మీరు ఉపాసకులు, నాలాంటి వాడిని ఒక్కరోజు అన్నం తిని శ్రాద్ధ భోజనం చేసి రక్షిస్తే మీకు పుణ్యం తప్పక వస్తుంది. శాస్త్ర ప్రకారంగా మీరు ప్రాయశ్చిత్తం చేసుకోవడం పెద్ద కష్టం కాదు. మహా అయితే ఇంకో ఎక్కువ సార్లు 1000 సార్లు జపం చేస్తారు, గుడుంగులు ములుగుతారు, అంతే కదా. కానీ ఒక్క గృహస్థుణ్ణి మీ పాదస్పర్శతో, మీ భోజనంతో అనుగ్రహించరా, నా కుటుంబం బాగుపడుతుంది, మా పితృదేవతలు సంతోషిస్తారు, యముడు సంతోషిస్తాడు, మా వంశం అభివృద్ధి పొందుతుంది, నా కోసం మీ నియమాన్ని సడలించుకుని శ్రాద్ధంలో భోక్తగా రండి అన్నాడు. తథాస్తు. కానీ శ్రాద్ధ భోజనానికి ఎటు వస్తే ఒక నియమం ఉంది. మళ్ళీ పితృదేవతా స్థానంలో ఒకడు, విశ్వేదేవతా స్థానంలో మరొకరు, కనీసం 2 భోజనానికి రావాలి శ్రాద్ధంలో. సహజంగా ఆబ్దికాలు పెట్టేవాళ్ళకి అది తెలుస్తుంది. ఒకడు పితృదేవతా స్థానం, ఒకడు విశ్వేదేవతా స్థానంలో కూర్చుంటారు. ఇద్దరిని పూజించి భోజనం పెట్టాలి. ఎక్కువ మందికి పెట్టడం మంచిదే, కనీసం 2 ఉండాలి. కానీ యతి కనుక భోజనానికి వస్తే 2ని కూర్చోబెట్టకూడదు, ఒక్కడికే, ఒక్క యతికే. ఆయనలోనే విశ్వదేవులు, ఆయనలోనే పితృదేవతలను ఆవాహన చేసి అన్నీ ఆయనకే చేసి ఆయనకే భోజనం పెట్టాలి. 2వ వ్యక్తి చూస్తూ ఉండగా ఈ యతి శ్రాద్ధ భోజనం చెయ్యరాదు. అందుకని అద్వితీయుడై చెయ్యాలి ఆయన. తప్పక నేను ఒక్కడనే వస్తాను, మీరు ఎలా పెడతావంటే, అయ్యో నాకు మాత్రం నియమం తెలియదండి, ఎల్లుండి మిమ్మల్ని నేను దగ్గరుండి తీసుకెడతాను, మీ అన్ని చాకిరీలు చేస్తాను, భోజనం పెట్టి పంపిస్తాను అన్నాడు. ఆయన ఒప్పుకున్నాడు. మొత్తం మీద యతీశ్వరుడు ఈయన భక్తికి. ఈయన ఆనందపడిపోయాడు. ఆహా, యతులు, పీఠాధిపతులు, పౌరాణికులు, ఇలాంటి జ్ఞానులు ఒక్కరైనా ఆబ్దికంలో భోజనానికి కూర్చుంటే జన్మధన్యం అవుతుందంటారు. ఈ యతీశ్వరుడు ఒప్పుకున్నాడు, పైగా పౌరాణికుడు కూడా ఆయన, మహాత్ముడాయన అని ఆనందపడిపోయి ఈ ఆనందంతో సరిగ్గా నిద్రపట్టలేదు. మర్నాడు గొల్లావిని పిలిచాడు. వీడికి రోజు పాలు పోసే గొల్లతని పిలిచి, ఓ గోపిక, రేపు మా ఇంట్లో ఆబ్దికం, నిన్నంతా ఒక సన్యాసిని పిలిచిన ఆనందంతో సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు నాకు, అందుకే ఇవాళ పెందరాళ్ళే లేచిపోయాను. నువ్వు ఒక చిన్న ఉపకారం చేయి, రోజు మా ఇంటికి 1 లీటర్ పాలు 2 లీటర్ పాలు తెస్తున్నావు, దాంతోపాటు పెరుగు పట్టుకొస్తున్నావు, రేపు మాత్రం ప్రత్యేకంగా కొత్త
కొత్త కుండలో బాగా తోడు పెట్టిన కమ్మని పెరుగు పట్టుకురా. యతీశ్వరుడికి పెరుగు అంటే బాగా ఇష్టమని విన్నాను. భోజనంలో పెరుగుతో అన్నం పెడతాను. నా జన్మధన్యం. నీవు ఎంత కావాలంటే అంత ఇస్తాను, కావాలంటే అధికంగా ఇంకో రూపాయి ఎక్కువ పుచ్చుకో అన్నాడు ఆయన. అబ్బే ఎక్కువ ఎందుకండి, తప్పక తెస్తానండి అంది పాపం. అది కూడా నిజాయితీ పుర్రాలు. ఆ పగలు ఇంటికి వెళ్ళి ఆవు పాలు పితికి బాగా కాచి మరగగాచి ఎర్రగా అయిపోయే పాలు అన్నమాట. దాన్ని ఒక్కొక్క కొత్త కుండలో పోసి చల్లారాక తోడు పెట్టింది. పొద్దుటికి గడ్డ పెరుగు తయారవుతుంది అనమాట. ఇప్పుడు మంచి మేగడతో, లోగడ మేగడ పెరుగుని ఉండేదిలేండి. ఇప్పుడు ఆ మేగడ పెరుగు బాగా అలా తోడుకుంది. పొద్దుటే అన్న ప్రకారంగా ఈ కుండతో పెరుగు పట్టుకొచ్చింది. పూర్వం గొల్లవాళ్ళు ఏం చేసేవారు, నెత్తి మీద కుండలు పెట్టుకుని ఆ కుండ మీద ఏమీ పడకుండా మంది ఒక గుడ్డ కట్టేవారు, వాసన కట్టు అంటారు. ఆ గుడ్డ బాగా కట్టి పట్టుకొచ్చింది. ముందు ఒక పాలకొండ మీద రోజు తెచ్చే పెరుగుకొండ, దాని మీద సన్యాసి గారి కోసం స్పెషల్గా తోడు పెట్టిన కొండ, 3 కొండలు నెత్తి మీద చుట్ట మీద పెట్టుకుని పై భాగంలో చక్కగా గుడ్డ కట్టి ఓహో ఓహోహో అనుకుంటూ బయలుదేరింది ఈ బ్రాహ్మడింటికి. ఈలోపు ఆ పూట కర్మయోగం పెద్దగా గాలి వేసింది. ఈ గాలికి ఈ పైన ఉన్న గుడ్డ అలా పక్కకి చెదిరిపోయింది. సరిగ్గా గుడ్డ పక్కకి చెదిరింది. అదే సమయంలో ఒక నల్ల త్రాచుపాముని ఒక గద్ద ఆకాశంలోకి ఎగరేసిపోయింది, తన్నుకుపోయింది. ఇక చూడండి, ఈ నల్ల త్రాచుపాము, అందులో అది మంచి విషసర్పం. దానిని గ్రద్ద పొడి చేస్తూ ఉంటే తోక పుచ్చుకుని అది బాధ తట్టుకోలేక బుస్సు బుస్సుమని విషాన్ని బాగా కక్కింది. ఈ విషం సూటిగా వచ్చి ఈ పైన మూత ఎగిరిపోయిన గుడ్డ ఎగిరిపోయిన పెరుగులో పడిపోయింది. ఇదేమీ గొల్లావిడికి తెలియదు. అమాయకంగా యథాప్రకారంగా ఈ కొండలు పట్టుకొచ్చేసింది. చిత్రం చెప్పమంటారా, ఆ విషం కక్కగానే పాము డామ్మని నోట్లో జారిపోయింది, దాని దారిని అది పారిపోయింది. గ్రద్ద దాని దారిని అది పోయింది. కేవలం ఇందులో విషం కక్కడానికి అన్నట్టుగా ఇంత గొడవ జరిగింది. ఈమెకేమీ తెలియదు కదా, కిందకి దింపింది పెరుగు. అప్పుడు గుడ్డ ఎగరడం చూసి ఆ గుడ్డ మళ్ళీ బిగించింది. అయ్యా ఇదిగో మీరు చెప్పినట్టే రోజు తెచ్చే పాలు తెచ్చాను, మీ పెరుగు తెచ్చాను, యతిగారికి పై కొండలో మంచి తోడు పెట్టిన గడ్డ పెరుగు తెచ్చానండి అన్నది. ఏమేదంటే గడ్డ పెరుగు తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకైనా మంచిది. అందువల్ల ఈ మొత్తం పెరుగు కొండలన్నీ పుచ్చుకున్నాడు, దానికి డబ్బులు ఇచ్చి పంపేశాడు. యతీశ్వరుల వారు మధ్యాహ్న సమయానికి భోజనానికి వచ్చారు. ఎంతో భక్తితో నా జన్మ ధన్యమయ్యిందని ఆయన కాళ్ళు కడిగాడు, నీళ్లు నెత్తి మీద జల్లుకున్నాడు, మంచి ఆసనంలో కూర్చోబెట్టాడు, పూర్తిగా పూజించాడు. ఆ తర్వాత మంచి వెండిపేట వేసి కూర్చోబెట్టాడు. ఈ గృహస్థాశ్రమంలో ఉన్న పుణ్యాత్ముడు విశాలమైన అరిటాకు తెచ్చి అప్పుడే మొమ్మ విరిసి ఏమాత్రం కరకు లేకుండా పగలకుండా పొడవు వెడల్పు ఉన్న గొప్ప ఆకు వేసేట. అసలు ఆకు చూస్తే సగం అన్నం తినాలనిపిస్తుంది, కడుపు నిండిపోతుంది. దిక్కుమాల ప్లాస్టిక్ ఆకుల్లో ఏం తింటాం, అనారోగ్యం. పూర్వకాలంలో అసలు ఆ చిగురు అరిటాకులు వేస్తూ ఉంటే ఆ తెల్లని అరిటాకు స్వచ్ఛంగా నీళ్లతో కడిగాక ఎదురుగుండా కూర్చున్నవాడు ఇప్పుడు ఎప్పుడు వడ్డిస్తారో తిందాం అనిపించేది అనమాట. మీరు చూసారో లేదు, అరిటాకులో వేసి అన్నం తింటే జీర్ణశక్తి బాగుంటుంది. వేడి వేడి పదార్థం అరిటాకు మీద పడితే అందులో ఉన్న కొన్ని లవణములు, కొన్ని అద్భుతమైన విటమిన్లు శరీరంలో కడతాయి. నల్లగా అయిపోతుంది ఆకు, చూసారా? దాని అర్థం ఏంటో తెలుసా? ఆకులో గొప్ప పోషక పదార్థాలు ఉంటాయి. అవి ఈ వేడి పదార్థం పడగానే ఈ పదార్థంలో కలిసి కడుపులో పెడుతుంది, జీర్ణశక్తి పెరుగుతుంది. అందుకే చరకుడు అరటి ఆకు, మోదుగా ఆకు, బాదం ఆకు వీటిని మాత్రమే ప్రధానంగా భోజనానికి వాడండి, శ్రేష్టం అని చెప్పాడు. వీటి వల్ల వచ్చే లాభాలు చెప్పాడు ఆయన. ఇప్పుడు ప్లాస్టిక్ ఆకులో పడగానే అందులో ఉన్న కెమికల్స్ అన్ని ఈ వేడి పాయసంతో వేడి పప్పుతో కలిసి కడుపులోకి వెళ్ళి వీడికి ఏమో అరుగుతుంది. అందుకని పప్పు ఏమో ఏదో కందకూర ఇది, నా బందకూర ఇది అని ఎన్ని చెప్పి తినిపించినా తినలేకపోవడానికి అసలు కారణం ప్లాస్టిక్ ఆకు. అందువల్ల వీలున్నంత వరకు అరిటాకుల్లో భోజనం పెడితే తిన్నవాడు ఒక్క పిసర వద్ద ఎక్కువ తింటాడు. అందుకని బాగా అరిటాకు వేశాడు అనమాట. శుభ్రంగా కడిగాడు. సకల పదార్థములు ఇప్పుడు ఇక్కడ చెప్పాడండి యమస్మృతిలో. ఇవన్నీ యమస్మృతిలో చెప్పినవి. తద్దినము రోజు ఏమి చెయ్యాలో అసలు ఆచార వ్యవహారములు అంత బాగా చెప్పారు అక్కడ ఏకంగా. దానినే మదాలస చరిత్రలో మార్కండేయ పురాణంలో మళ్ళీ యథాతథంగా వేదవ్యాసుల వారు ఇచ్చారు. శ్రాద్ధకల్పం, ఆచార వ్యవహారాలు ఇంకా మార్కండేయ పురాణంలో ఉన్నంత గొప్పగా ఎక్కడా లేవు, అంత బాగా ఉన్నాయి అందులో ఏం చెప్పాడు తెలిసిన? ముందుగా శ్రాద్ధ భోజనం వడ్డించేటప్పుడు శాకం, కూరగాయలే వెయ్యాలి. అందులో కూడా ఏమేం పనికిరావు, దోస, పలాండువు,
ఈ రెండూ పనికిరామన్నాడు. దోసకాయ పొరపాటు కూడా పనికిరా. చాలా కాలం నుంచి ఎక్కువ మంది చేస్తున్న పొరపాటు. ఆరికి మేము కూడా చిన్నప్పుడు చేసాం. మా ఇంట్లో దోసకాయ పచ్చడి చేసేవారు. జరిగినంతకాలం జరిగింది. తీరా చూస్తే ఇటు యమస్మృతిలోను ఇటు మార్కండేయ పురాణంలోని శ్రాద్ధ కల్పంలోనూ కూడా దానికి గాంధార శాఖము అని పేరు. కరంధు అని కూడా అంటారు, ఉర్వారుకమేమని అంటారు. ఎట్టి పరిస్థితులలో దోసకాయ శ్రాద్ధమునకు వర్జ్యము అన్నాడు. పెండలము, దోస, పలాండు అంటే ఉల్లిపాయ అనమాట, నీరుల్లిపాయ అంటారు సరే అది. లసునం అంటే వెల్లుల్లిపాయ. ఇటు వెల్లుల్లిపాయ పనికిరాదు, నీరుల్లిపాయ పనికిరాదు, పెండలం పనికిరాదు, దోస పనికిరాదు. ఆలాబు అంటే ఆనపకాయ. ఆనపకాయ అసలు పొరపాటు సొరకాయ వాడకూడదని చెప్పారు. మీరు చూడండి, కావాలంటే మార్కండేయ పురాణం ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర లేకపోయినా వెంకటనారాయణ గారి దగ్గర ఉంది, ఆయన ఇస్తే ఒకవేళ అప్పుడు అందులో శ్రాద్ధ కల్పంలో చూడండి. కొనుక్కుని ఇంట్లో పెట్టుకోవాలి. అందుకే వాటికి ప్రత్యేకంగా గాంధార శాఖము అంటే దోసకాయ, ఆలావు అంటే ఆనపకాయ, ఇదిగో పలాండుహు అంటే నీరుల్లిపాయ, లసునం అనగా వెల్లుల్లిపాయ, గృస్సినము అనగా ఈ వెల్లుల్లిపాయల్లో కూడా చిన్న వెల్లుల్లిని మరి ఉంటుంది. ఇంతింతి వెల్లుల్లి, కొంచెం పెద్ద వెల్లుల్లి, చిన్న వెల్లుల్లి కానీ ఇవి పనికిరావు అని చెప్పాడు. ప్రత్యక్ష లవణసార మసూరములను. మసూరం అని ఒక ధాన్యం ఉండేది. ఆ ధాన్యం కూడా భోజనానికి ఆ పూట పనికిరాదు. ఉప్పు వేస్తాం కదా సహజంగా. ఆకులలో అన్నం అన్నీ వడ్డించాక కొంచెం లవణం కూడా వెయ్యాలి. ఎందుకు లవణం వెయ్యాలంటే ఒకవేళ ఏ వంకాయ కూరలోనో ఇంకో టెంకాయ పచ్చడిలోనో తక్కువైపోతే కలుపుకు తింటాడని. ఒక్క శ్రాద్ధం నాడు మాత్రం ఉప్పు విడిగా వేయకూడదు. కూరలలో ఎంత వేసామో ఇంకంతే. ఆ రోజు రుచి చూడకూడదు. శ్రాద్ధం భోజనాలు ఉండేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పెసరపప్పులో ఉప్పు తక్కువైందా లేదా అని రుచి వంకతోటి సగం తినకూడదు. తింటే ఇక పెసరపప్పు భోజనం పనికిరాదు వాడికి. అప్పాలు వేశాం, గారెలు వేశాం కదా అని ఒక ఆవిడ ఎప్పటికీ గారెలవు ఎందుకు అవ్వట్లేదంటే వేసినప్పుడల్లా ఉప్పు సరిపోయిందో లేదో చూసేదిట. చూడగానే రుచి బాగుందని వాయి ఆవిడ తినేదిట. ఇంకా అక్కడ అవతలవాడికి చాయిస్ ఎక్కడిది, అంతా వాయిస్ ఈవిడిదే. ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఆ పూట మాత్రం రుచి చూడరాదు. అందువల్ల ఉప్పు ఎక్కువైందో తక్కువైందో తెలియదు. ఆ ఉప్పు ఎక్కువైనా తక్కువైనా ఈ భోజనానికి కూర్చున్న భోక్తలు అలా తినవలసిందే. ప్రత్యక్ష లవణం, కంటికి కనబడే లవణం అక్కడ ఉండకూడదు ఇస్తరాకులో. దాంతోపాటు మరొకటి ఏం చెప్పాడు, ఆహార పదార్థములను ఆ రోజు బలవంతంగా వడ్డించకూడదు. ఈ వడ్డించేటప్పుడు కొంతమంది మన ప్రాణం తినేస్తారు. బాబు తిను, వీడి తినలే, ఎంత తినాలో వీడు తింటాడు, వీడి ప్రాణం తీస్తేలాగా పెట్టి ప్రాణం తీసేయకూడదు అనమాట. ఏమండి మొహమాట పడకండి అని చెప్పండి. అంతేగాని పప్పు వేసేస్తే దానివల్ల వీడి జీర్ణశక్తి దెబ్బతింటే అది ఎంత ప్రమాదము. అందులో నాగోటి వాడిని అస్సలు అడగకూడదు. మారు అడ్డం అనేది ఇంక పనికిరాదనమాట. ఎప్పుడూ కూడా శ్రాద్ధ భోజనములో బలవంత బ్రాహ్మణార్థం అంటారు. ఇప్పుడు అర్థమైందా మీకు? బలవంత బ్రాహ్మణార్థం ఏంటో బాబు అంటే ఇదనమాట. ఏమండి గారెలు అద్భుతంగా ఉన్నాయి, ఇంకో 4 అన్నావా ఆ మొత్తం శ్రాద్ధం అంతా పాడైపోయినట్టే. కాబట్టి శ్రాద్ధము నాడు బలాత్కారం పనికిరాదు. అసలు ఎప్పుడూ బలాత్కారం పనికిరాదు, కానీ ఇప్పుడు అసలు పనికిరాదు. అందుకే ఇప్పటికి కూడా మీకు తెలుసో లేదో, సహజంగా చాలామందికి పురోహితులు చెబుతూనే ఉంటారు, సంస్కృతంలో ఉన్నదానిని తెనిగించి చెబుతున్నారు. అయ్యా, మహానుభావులైన బ్రాహ్మణులు దొరికారు, మీకు వడ్డించిన వాటిల్లో ఇష్టమైనవి తిని కష్టమైనవి పారవేసి మొహమాట పడకుండా కడుపు నిండా మాత్రం తినండి అంటే, ఇందులో ఒకవేళ ఇష్టం లేకపోతే తినండి, ఏముండో వదిలేస్తారండి, ఆనపకాయ వేసాం వదిలేస్తారా అమ్మాయి అని పక్కన వాళ్ళు ఆవిడ కంప్లైంట్ ఇవ్వకూడదు. అసలు ఈ పూట వాడు ఏం తింటే అది బలాత్కారంగా తినిపించితే అది మొత్తం శ్రాద్ధానికి నిషేధము, అది వర్జ్యము అన్నాడండి ఆయన. శ్రాద్ధంలో వర్జ్య కార్యములు ఇవి. కాబట్టి వాడు తింటాడు, వాడి పాటలు వాడు పడతాడు. కానీ మనం మాత్రం ప్రార్థించాలి, అయ్యా హాయిగా తింటున్నారా, ఇంకొకటి తింటారా అని అడిగి వద్దంటే వదిలేయాలట. ఇప్పుడు ఈ విషయం పూర్తిగా తెలిసింది కదా మనకి. పనికిరాని కూరగాయలు కొన్ని ఉన్నాయి, ఏమి పనికిరావో చెప్పారు. వడ్డించిన వాటిలో ఆయనకి ఏమి ఇష్టమో తింటాడనమాట. ఆ కరణ తప్పక మాత్రం వడ్డించవలసింది పెరుగు లేని శ్రాద్ధము దండగా. ఇప్పుడు ఇక్కడ ఇంకొక సూక్ష్మం చెబుతున్నాడు యమధర్మరాజు గారు. ఏమని? ఎవరైనా భోక్త నాకు మజ్జిగ పెరుగు అలవాటు లేవు అంటే అది ముందే తెలుసుకుని భోజనమునకు పిలువు. పెరుగన్నము తినని భోక్త శ్రాద్ధమును సర్వనాశనం చేస్తాడు వాడు.
ఇప్పుడు అర్థమైంది కదా. అందువల్ల ముందే చాలామందికి ఎందుకో కొంతమందికి ఇప్పటికి కూడా నేను చూస్తున్నాను, పాలు పెరుగు అంటే అలర్జీ, కొందరికి అన్నంలో పెరుగు వేసుకోరు, మజ్జిగ పోసుకోరు. అలాంటి వాడు భోక్తగా ఆమంత్రితుడు కారాదు, వాడిని మనం పిలవకూడదట. అందుకని భోక్తలు పిలిచేటప్పుడే కొన్ని నియమాలు పాటించమని చెప్పాలి. అయ్యా రేపు శ్రాద్ధ భోజనానికి పిలుస్తున్నాము, తమరు దయతో ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో రండి, ఉల్లిపాయ పెసరట్టు ఎక్కడా తినకండి. సరే అలాగో తండ్రి మహానుభావులు, వాళ్ళు వచ్చేవాళ్ళు అంత తప్పని చేస్తారని కాదు, కానీ మన జాగ్రత్తగా అలా చెబుతున్నాం అంతే. రెండవది, మీరు పెరుగు అన్నం తింటారా లేదా అని అడగాలి. గ్యారంటీగా మంచి గడ్డ పెరుగు అంటే బాగా ఇష్టం అండి అంటే ఆయన పిలవాలి. పిలిచి అబ్బో మీకోసం తోడు పెట్టామండి తినండి అని చెప్పాలి. ఒకవేళ ఆయన తిననంటే వద్దులండి ఇంకొకరిని పిలుస్తాం అనాలి. ఈ విధంగా తెలుసుకొని మాత్రమే భోక్తలని మనం ఆహ్వానించాలి. ఇవన్నీ జాగ్రత్తగా అయ్యాక ఇక ఆఖరణ ఏమిటో తెలుసా? తెరువు నరుడు చుట కినుక వేగిరమనంగా. శ్రాద్ధములో మరికొన్ని నియమాలు ఏమిటో తెలుసా? మంత్రం చెబుతున్నంతసేపు పురోహితుడికి మనం సలహా ఇవ్వకూడదు. అక్కడికి వచ్చాక ఆ అపరబ్రహ్మ సాక్షాత్ అపరబ్రహ్మే, పైకి వెళ్ళని బ్రహ్మతో సమానం. ఎంత జాగ్రత్తగా చెప్పాడు. తెరువు నడుచుట అనే మాట చాలా గొప్పది. ఎట్టి పరిస్థితుల్లో నీకు తెలుసున్నా నువ్వు మంత్రం చెప్పకు. నీకు ఒకవేళ తెలుసున్నది వాడు తప్పు చెప్పినా కిక్కురు మనకుండా పోడు. ఆ కాసేపు వాడే దేవుడు. తెలుసో తెలియకో అర్చనల్లో మనం అప్పుడప్పుడు ఏమయ్యా దీపారాధన అలా చేయిస్తున్నావే, మంత్రం ఎలా చెబుతున్నావేం అంటామే. ఆ అనడం ఈ రోజు పనికిరాదు. రెండవది కినుక, అస్సలు శ్రాద్ధకాలంలో కోపం పనికిరాదు. ఎంత కోపిష్టివాడైనా అవసరమైతే ప్లాస్టర్ వేసేసుకోవాలి నోటికి. చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యలు కూడా ఈ పూట భర్తని కంట్రోల్లో పెట్టాలన్నమాట. తెక్కెక్కు ఉంటుంది కొంతమందికి. ఆ టైంలో వాడి తెక్కతో ఏం చేస్తాడో తెలియదు. అందుకని ముందు రోజు నుంచి ఓహో భర్త గారు మీకు తెక్క లేకుండా మీరు రేపు ఒక్కరోజు కాస్త జాగ్రత్తగా నోరు నొక్కుకొని కూర్చోండి అని రాత్రి అంతా బతిమాలైనా కూర్చోబెట్టాలంట. కినుక అని అనువాదం చేశాడు మారణ మార్కండేయ పురాణంలో. వేగిరపాటు, తొందరగా అవగొట్టండి అని అసలు అనకూడదు. తొందరగా 5 నిమిషాల్లో కానిచ్చేయాలి అని ఎప్పుడు అనకండి. అంటే మొత్తం విశ్వదేవతలు పితృదేవతలతో కూడిన సంయమనీ నగరాధీశ్వరుడు ఆ రోజు నుంచి ఈ కుటుంబం మీద కన్నెర్ర చేస్తాడు. అప్పుడు వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు వస్తాయో తెలుసా? చేస్తున్న ఉద్యోగం ఉపాధి కోల్పోతాడు, లేదా కుటుంబంలో ఇబ్బందులు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, విచిత్రమైన వ్యాధులు ప్రబలుతాయి, మనశ్శాంతి ఉండదు, అశాంతి వస్తుంది. అందువల్ల ఈ పూట ఎట్టి పరిస్థితులలో తొందరగా కానిమ్మని అనకూడదు. తక్కిన పూజల్లో అయితే తొందరగా కానివ్వండి అనొచ్చట. ఒకవేళ అది అనకూడదు, ఏం చేస్తాం? డ్యూటీకి వెళ్ళిపోవాలి, అష్టోత్తర శతనామం కాస్త లఘువుగా కానిచ్చేయండి అనేయండి. ఓం ఆంజనేయ నమః అంటాడు. ఆంజనేయ 2 నిమిషాల్లో చేసేస్తున్నారండి అష్టోత్తర శతనామాలు. ఒక్కొక్క గుళ్ళో పెడితే మతిపోతుంది అనమాట. ఇంత 108 నామాలు కళ్ళు మూసి తెరిచేలోపు అయిపోతున్నాయి. ఎంత మహానుభావుడో ఈయన ఆదిశేషుడేమో అనిపిస్తుంది అనమాట. ఆ బుస తప్పేం వినపడదు. అందుకని పైగా ఆంజనేయాయ నమ ఓం ఆ తర్వాత వస్తుంది. ఓం ఆంజనేయాయ నమః కాదు, ఆంజనేయాయ నమో అని రాకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఇటువంటి అత్యంత విచిత్రమైనటువంటి కినుకలు, వేగిరపాటులు ఈ ఉపన్యాసం మధ్యలో అస్సలు రావద్దండి. అసలు ఏమీ రావద్దు. మీరు ఎవరైనా సరే ఉపన్యాసం అయ్యాక ఇవ్వండి ఆ కాగితాలు ఏదైనా ఉంటే. ఈ సమయంలో వస్తే ఇది కూడా వేగిరపాటు అన్నట్టే అవుతుందన్నమాట. అది దోషం. అందువల్ల ఒక్కసారి అంటే ఆత్మీయతతో వచ్చారనుకోండి అది వేరే విషయం. కానీ ఈ మధ్యకాలంలో ఇక్కడ గనక పౌరాణికుడిని కదిలిస్తే ఎంత పాపమో తెలుసా మీకు? నిద్రాభంగ, కథాచ్ఛేద, దంపత్యో ప్రీతికారణం, శిశుమాతృ విభేదశ్చ బ్రహ్మహత్యా సమం స్మృతం. ఇప్పుడు నేను చెప్పేది అసలు ప్రత్యేకంగా సబ్జెక్టే అది. ఇప్పుడు నేను చెబుతున్నది ఆచారాలు, ధర్మము, ఇన్ని విశేషాలన్నీ మీరు ఒక 5 రోజుల పాటు అడిగి చెప్పించుకుంటున్నారు. అందులో ఇది గొప్ప ధర్మం. నిద్రాభంగం పొరపాటు చేయకూడదు. ఎవడన్నా గాఢంగా అలిసి నిద్రపోతుంటే వాడిని లేపామంటే అది బ్రహ్మహత్యా పాపంతో సమానం అన్నాడు. నిద్రాభంగ, అలిసిపోయి నిద్రపోతున్న వాడిని మళ్ళీ ఏదో కుర్చీలో కూర్చొని ఉపన్యాసం వింటున్నప్పుడు నిద్రపోతే అయిపోయాక లేపి ఇంటికి తీసుకెళ్ళచ్చు, అప్పుడు దోషం లేదు. కానీ కేవలం అనవసరంగా మంచం మీద పడి నిద్రపోతున్న వాడిని మాత్రం లేపకూడదు. కథాచ్ఛేద, ఇలా పురాణ కథ జరుగుతూ ఉంటే స్వయంగా బ్రహ్మదేవుడు వచ్చి కూర్చున్నా సరే లేవకూడదట. తెలుసుగా మీకు ఆ విషయం? అందుకే వేదవ్యాసులు వారు ఆ విషయం చెప్పారు. కాబట్టే బ్రహ్మదేవుడు అంతటి వాడు కూడా పురాణం వినడానికి వచ్చి అక్కడ అలా కూర్చుని చివరిదాకా అప్పుడు అయ్యాక అప్పుడు ఈ పౌరాణికుడికి ఆయనకి దండం పెట్టేవాడు. బలరాముడు నైమిశారణ్యం వెళ్ళాడు. నైమిశారణ్యంలో సూత మహర్షి పురాణం చెబుతున్నాడు. సూతుడు తప్ప
బలరాముడు వెళ్ళగానే అందరూ లేచి నిలబడ్డారు. బలరాముడు ఆదిశేషుడు కదా, అవతారమూర్తి కదా. అందుకని ఈ పురాణం వింటున్న వాళ్ళంతా కూడా హఠాత్తుగా బలరాముడు అక్కడి నుంచి రాగానే గబుక్కుని లేచి నిలబడి నమస్కరించారు. ఒక్క సూతుడు మాత్రం కుర్చీలోంచి లేవలేదు. బలరాముడు అక్కడ కూర్చున్నాడు. కొర చూసి, ఈ సూతుడు నేనేదో గొప్ప పండితుడిని అనుకుంటున్నాడు, జ్ఞానిని అనుకుంటున్నాడు, వేదవ్యాసుని ద్వారా 4 పురాణ కథలు నేర్చుకుని నేను అవతారమూర్తిని వస్తే లేవడా అని వెంటనే చేతిలో ఉన్న రోకలు పెట్టి ఒక్క దెబ్బ కొట్టి చంపేశాడు. భాగవతంలో శ్రీకృష్ణ చరిత్రలో దశమస్కంధంలో ఉంటుంది చూడండి వీరిది. బలరామ తీర్థయాత్ర అని దీనికి పేరు. ఇటు పోతర భాగవతం, సంస్కృత భాగవతంలో చూడండి. దాంతో ఋషులు హాహాకారం చేశారు. బలరాముడు తెల్లగా ఉండేవాడు, ఈ లాల్చీ కంటే తెల్లగా ఉండేవాడు. ఈ సూతుడిని చంపగానే నల్లగా గౌడిగేదిగా మారిపోయాడు. అప్పుడు అందరూ వచ్చి, ఎంత పాపం చేసావయ్యా, ఈ స్థానం పురాణ స్థానం, ఇక్కడున్నవాడు ఎవడు వచ్చినా లేచి నిలబడి నమస్కరించకూడదు, అతను పురాణం చెబుతుంటే అతన్ని పలకరించకూడదు, కథకి భంగం కలిగిస్తే బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంటుంది, అటువంటిది భంగం కలిగించడం కాదు, ఏకంగా చంపేసావు నువ్వు దుర్మార్గుడా అన్నారు. అప్పుడు ఆయన, నేను చాలా కోపంతో పొరపాటు చేశాను, వచ్చేటప్పుడు కొంచెం మద్యం తాగి వచ్చాను, ఆ పాపం ఇలా చేశాను, ఇప్పుడు ప్రాయశ్చిత్తం ఏమిటంటే, అప్పుడు వాళ్ళు ముందు ఈయన్ని బతికించన్నారు. చచ్చిన వాడిని బతికించడం మహాపాపం, అది కృష్ణుడు తప్ప నేను చేయకూడదు, అలాగని బతికించకపోవడం దోషం అంటున్నారు అని ఆలోచించి, ఆత్మావై పుత్రకనామాసియను పవిత్ర శృతి వాక్య సరణి విశదం బొగుటన్, ఆత్మావై పుత్రనామాసి అని వేదం చెబుతోంది కాబట్టి తండ్రి కొడుకు రూపంలో ఉంటాడు. ఈ చచ్చిపోయిన సూతుణ్ణి నా మహిమతో బ్రహ్మలోకానికి పంపుతాను, అతని ఆయువు కొడుకుకి చిన్న సూతుడికి ఇస్తాను అని కొడుక్కేమో తండ్రి ఆయువిచ్చి ఈ తండ్రిని బ్రహ్మలోకానికి పంపాడు. ఆ తర్వాత ఉగ్రశ్రవుడి కొడుకు రోమహర్షణుడి కొడుకు రౌమహర్షణి అంటే కొడుకు సూతుడు పురాణాలు చెప్పాడు. అప్పుడేమైంది, బలరాముడికి కాళ్ళ దగ్గర నుంచి మోకాళ్ళ వరకు ఉన్న నల్లదనం పోయింది. ఇదేమిటండి, చచ్చిపోయిన వాడినేమో బ్రహ్మలోకానికి పంపి కొడుక్కి తండ్రి ఆయువిచ్చాను, అయినా పాపం ఇక్కడి వరకే పోయింది, మిగతా శరీరం నల్లగానే ఉంది అన్నాడు ఋషులతో. మాట్లా మరి పురాణ కథకి భంగం కలిగిస్తే మధ్యలో మాట్లాడినా వాడిని చంపినా ఆ పాపం పోదు అన్నాడు ఆయన. అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఇంకో ప్రాయశ్చిత్తం చెప్పారు ఋషులు. పూర్వం ఎల్వలుడని ఒక రాక్షసుడు ఉండేవాడు, వాడు కొడుకు పేరు పల్వలుడు, వాడు మేము యజ్ఞాలు చేస్తుంటే పాడు చేస్తున్నాడు, విశ్వామిత్రుడి యజ్ఞాన్ని మారీచ సుబాహుల్లాగా వీడిని చంపితే నీ పాపం పోతుందన్నారు. మళ్ళీ పల్వలుడు చంపాడు ఈయన, చంపితే మోకాల దగ్గర నుంచి నడుము వరకే తల్లబడింది, మిగతా శరీరం అలాగే ఉంది. ఓరి నాయన, నీ పాపం అంత తేలిగ్గా పోదయ్యా, తీర్థయాత్రలు చెయ్యన్నారు. అప్పుడు ఆయన తీర్థయాత్రలు చేశాడు. రామేశ్వరం వెడితే నడుము దగ్గర నుంచి కంఠం వరకు తెల్లబడింది. వెంకటాచలానికి వచ్చి పుష్కరిణిలో స్నానం చేస్తే కంఠం నుంచి పై భాగం వరకు మిగతాది తెల్లబడి యథారూపం వచ్చింది. ఎంత ప్రాయశ్చిత్తం చేస్తే తప్ప ఆ పాపం పోలేదని భాగవత కథ ఏకంగా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పౌరాణికులం మేము ఇక్కడ ఉండగా లేవకూడదు. మీరు కూడా ఎట్టి ఉగ్రస్థితి వచ్చినా వ్యగ్రస్థితి వచ్చినా ఈ మధ్యలో ఉన్నవాడిని పలకరించకూడదు. అందుకని ఏమన్నారు, కథాచ్ఛేద, పురాణ కథకి భంగం కలిగిస్తే అది కూడా బ్రహ్మహత్యా సమం స్మృతం, బ్రహ్మహత్యా పాపం. శిశుమాతృ విభేదశ్చ, బిడ్డని తల్లిని దూరం చేయకూడదు. ఆసుపత్రిలో పిల్లాడు పుట్టగానే ఆ పిల్లాడిని అమ్మేసుకుంటే అది మహాపాపం, అది బ్రహ్మహత్యా పాపం. ఎట్టి పరిస్థితుల్లో తల్లిని బిడ్డని వేరు చేసి మహాపాపం చుట్టూ పెట్టుకోకూడదు. దంపత్యోహ ప్రీతి భేదనం, భార్యాభర్తలు బాగా కలిసి ఉంటే కొంతమంది చూసి ఓరవలేక మొగుడు దగ్గరికి వెళ్ళి పెళ్ళా మీద లేనిపోనివి చెప్పి, ఇదిగో మీ ఆవిడే నువ్వు లేనప్పుడు ఎవరితోటో మాట్లాడుతోంది అనడం. ఇక అక్కడి నుంచి ఈ అనుమానం పిశాచం వీడికి. మళ్ళీ ఈవిడ దగ్గరకు వచ్చి, ఈ దుర్మార్గుడే, మీ ఆయన ఈ మధ్యన లేటెస్ట్ స్కూటర్ మీద ఎవరినో పక్కింటి ఆవిడని ఎక్కించగడుతున్నాడు ఏమిటి, కొంచెం జాగ్రత్తగా చూసుకో అనడం. దాంతో ఆవిడికి అనుమానం. ఈ విధంగా భార్యాభర్తలు హాయిగా ఐకమత్యంతో చక్కగా వెంకటనారాయణ గారి దంపతుల్లో కలిసి ఉంటే వాళ్ళ మధ్యలో తగాదా పెడితే మహాపాపం, అది బ్రహ్మహత్యా పాపంతో సమానం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భార్యాభర్తల మధ్యలో ప్రీతి భేదం కలిగించకూడదు. ఈ 4 మళ్ళీ గుర్తుపెట్టుకోండి, నిద్రాభంగ, కథాచ్ఛేద, దంపత్యోహ ప్రీతి భేదనం, శిశుమాతృ విభేదశ్చ బ్రహ్మహత్యా సమం స్మృతం. దేవీ భాగవతంలో ప్రథమ స్కంధంలో హయగ్రీవోపాఖ్యానంలోని శ్లోకం ఇది. అందువల్ల ఇటువంటి కొన్ని పనులు చెయ్యరాదు అన్నారన్నమాట. ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కినుక
వేగిరపాటు ఇందాక చెప్పినట్టుగా శ్రాద్ధంలో మళ్ళీ పొరపాటును కూడా తొందరగా చెయ్యమనకూడదు. ఇంకోటి ఏం చెప్పాడు? కోడి, ఓరబంది, నపుంసకుండు, నగ్నుండు శ్రాద్ధమునకు కీడు కలిగింతురు కానవర్జ్యములు సుండు. ఎట్టి పరిస్థితుల్లో తద్దినం పెడుతున్న ప్రాంగణంలో కోడి ఉండకూడదు. కోడి ఈ భోక్తలకి దగ్గరలో తిరిగిందా ఈ మొత్తం శ్రాద్ధం వ్యర్థము. ఓరబంది, అందుకే గేటేసి లోపల రహస్యంగా భోజనం పెట్టేవారు, లోపలికి పందులు రావు గనక. ఓరబంది కూడా ప్రమాదం. నపుంసకుడు, స్త్రీ పురుషులు కాని వాళ్ళు ఉంటారే, రైలు ఎక్కామంటే చాలు కుర్రాళ్ళు కనబడ్డారా వాడి దగ్గర 100 ఆగితే కానీ వాళ్ళు కదలరు. వాళ్ళు కూడా భోజన సమయంలో ఈ శ్రోతలకి కానీ దాతలకి కానీ భోక్తల దగ్గరకు కానీ రాకూడదు, ఆ ప్రాంతంలో తిరగకూడదు. ఇంక మూడోది ఏం చెప్పారు? నగ్నుడు, దిగంబరముగా ఉన్నవాడు అనగా ఇక్కడ సూక్ష్మం. ఏమండి గుడ్డిప్పు తిరుగుతారా ఎవరైనా అంటే పక్కనే ఈ పక్కన వంట ఈ పక్కన పెంట కదా ఇప్పుడు కలియుగంలో. ఇదే వంట పక్కనే బాత్రూమ్. మరి ఏం చేస్తాం? ఈ బాత్రూములో ఆడ కాని మగ కాని వస్త్రాలు లేకుండా స్నానం చేస్తున్నప్పుడు ఈ పక్కనే భోక్తలు భోజనం చేస్తే ఈ మొత్తం వ్యర్థమైపోతుందిట. అందుకని సూక్ష్మధర్మం ఏమన్నారు? ఆ సమయంలో ఆ పక్కనున్న స్నానాగారాలలో శౌచాలయాలలో స్నానాదులు నిషిద్ధం. ఒకవేళ పెడితే దూరంగా పోవాలి. ఒకవేళ స్నానం చేయవలసి వస్తే వస్త్రం ఆచ్ఛాదన లేకుండా నగ్న స్నానమాచరేత్, నగ్నుడై స్నానం చెయ్యకూడదు. దిగంబరంగా స్నానం అసలు ఎక్కడా చేయకూడదు, ఈ సమయంలో అసలు చెయ్యకూడదు. చేస్తే ఈ శ్రాద్ధం మరింతగా పాడవుతుంది. ఇన్ని నియమములను పాటిస్తూ విస్తట్లో అన్ని వస్తువులు వేసి ఈ గృహస్థు పాపం ఆ యతీశ్వరుడికి కడుపు నిండా పెట్టాడు. పాపం అని ప్రత్యేకంగా అంటున్నాను అనమాట. ఉత్తప్పుడు మనం వ్యవహారంలో పాపం ఆయన మా ఇంటికి వస్తారు, ఆయన వస్తే పాపమా పుణ్యం అది, అయినా అలవాటు అది. పాపం ఆయన మా ఇంటికి వచ్చారండి, పాపం ఆయన కనపడలేదండి, పాపం ఆయనకి 10 రూపాయలు ఇచ్చామండి అంటే ఏది పాపమో తెలియటం లేదు. కానీ ఇక్కడ మాత్రం నిజంగా పాపం అనేది సానుభూతితో అన్నాడు అనమాట. ఆయన పరి ఏమవుతుందో మీకే తెలుస్తోంది కనుక అన్నీ వడ్డించారు. శుభ్రంగా గారెలు తిన్నాడు, అప్పాలు లేక అరిసెలు తిన్నాడు. అప్పాలు తప్పక చేయాలండి. అప్పం కానీ అరిసె కానీ 2 మాత్రం శ్రాద్ధ భోజనంలో ఉండి తీరాలట. నువ్వులు, నీళ్లు, అప్పము లేక అరిసె, గడ్డ పెరుగు, ఈ 4 లేని శ్రాద్ధ భోజనం భోజనము కాదు, అందులో లోపం ఉన్నట్టే. ఇవన్నీ పెట్టాడు ఆయన. యతీశ్వరుడు కొంచెం తిండి పుష్టి కలిగిన వాడు. యతుల్లో కూడా కొంతమంది భలే గుమ్మటంగా ఆ మాత్రం ఉండి అంత బొజ్జతో భలే ఉంటారు వాళ్ళు చూడడానికి. కొంతమంది యతులు ఇలా సన్నగా ఉంటారు, ఎవరి కర్మ వారిది. ఇప్పుడు ఈయన మంచి భోక్త కూడా. ఆఖరణ ఏమై పెరుగు పట్టుకురా అన్నాడు. గడ్డ పెరుగు, మేగడ పెరుగు పట్టుకొచ్చి ఆయన వేశాడు. ఈయనకి పెరుగు అంటే బాగా ఇష్టం, అందులో మేగడ అంటే బాగా ఇష్టం. చెప్పాక మేగడ వెన్న బాగా ఇష్టపడే యతి శుభ్రంగా మేగడ పెరుగు కలుపుకొని ఇంత పెసరు కూడా మిగల్చకుండా కొండడు పెరుగు తిన్నాడు. అలా తింటూ ఉండగానే డామని విస్తరాకు మీద పడిపోయాడు, విరిగిపోయి. కాలకోట విషం, కృష్ణ సర్ప విషం కలిసిందని ప్రారంభంలో చెప్పుకున్నాక పాపం గొల్లావిడ పెరుగు తెస్తూ ఉంటే నల్లతాచుపామును గ్రద్ద తన్నుకుపోతూ ఉంటే ఆ పాము కక్కిన విషం ఈ పెరుగులో పడింది. ఆ సమయానికే గుడ్డ కూడా పక్కకి తొలగడం వల్ల ఆచ్ఛాదన లేని పెరుగులో ఈ విషం పూర్తిగా ఉంది. ఆ విషయం తెలియక విషం తిని ఆ క్షణమే పడిపోయి చచ్చిపోయాడు పాపం విస్తరాకు మీద. ఇక చూడండి, గృహస్థుడు ఏడ్చాడు. మహాత్ముడు, జ్ఞాని, గొప్ప పౌరాణికుడు. ఏదో మల్కాజ్గిరిలో ఒక 5-6 రోజుల పాటు ధర్మాలు చెబుదామని తీసుకొచ్చాం, ఆయనే కాలధర్మం చెందేవాడు, ధర్మం వాడు దేవుడెరుగు అని ఈయన గుండెలు బాదుకుని ఏమో ఏ గుండెపోటు వచ్చిందో ఏం జరిగిందో అనుకున్నాడు పాపం. పూర్వకాలంలో ఇప్పటికి మళ్ళీ పోస్ట్ మార్టంలు ఉండేవి కావు, అందువల్ల చచ్చిపోయాడు. హఠాత్తుగా గుండె ఆగిపోయిందేమో, కర్మయోగం అనుకుని యతులను ఎట్టి పరిస్థితులలో తగలబెట్టకూడదు. యతి ధర్మములు వేరు. యతికి బతికొండగానే శ్రాద్ధం పెట్టేస్తారు. సన్యాసం తీసుకోవడం అంటే ఏంటో తెలుసా? సన్యాసంలో యజ్ఞోపవేతం తీసే ముందు వీడికి ఘటశ్రాద్ధం అని పెడతారు. అంటే ఆత్మశ్రాద్ధం, తనకి తానే బతికొండగానే శ్రాద్ధం పెట్టుకుంటాడు. ఎందువల్ల? ఇంతవరకు తానున్న రూపమును విడిచిపెట్టి కొత్త శరీరం పొందుతున్నట్టు లెక్క. సన్యాసి జన్మ అంటే పునర్జన్మ. మనందరం సాధారణంగా ద్విజులం, కానీ సన్యాసి త్రిజహ అన్నారు వాడికి. అనగా ఏమిటి? ముందు ఒక మనిషి పుట్టాడు, అది మొదటి జన్మ.
రెండవది ఉపనయనమై యజ్ఞోపేతం పడగానే రెండవ జన్మ వచ్చింది. అందువల్ల ద్విజహ, ద్వి అంటే రెండు, జ అంటే పుట్టినవాడు, రెండు జన్మలు ఎత్తినవాడు. కానీ సన్యాసి మూడవ జన్మ ఎత్తినవాడు. ఇంతవరకు వీడికి ఉపనయనము తర్వాత ఉన్న రెండవ జన్మ పోయి కొత్త జన్మ వచ్చింది. ఈ జన్మలో కేవలం ఆత్మ తప్ప శరీరము లేదు అని ఒక మంత్రం ఉంటుంది అక్కడ. అనగా నాయన, నువ్వు పేరుకి శరీరంలో ఉంటున్నావు, శరీరంలో ఉన్న నీకు ఈ శరీరంతో సంబంధం లేదు, మీకు అమ్మ లేడు, నాన్న లేదు, అసలు నువ్వే లేవు, కేవలం సూక్ష్మ శరీరాన్ని తాత్కాలిక స్థూల శరీరంలో ఉంచుకున్నావు. అందువల్ల పుట్టినప్పుడు వేరు, ద్విజత్వం వేరు, ఇప్పుడు నీకు మరొక నామం ఇస్తున్నాం అని వెంటనే ఏం చేస్తారు, కింద గిరి, సరస్వతి, భారతి ఇలాంటి ఏదో ఒక నామాన్ని, సన్యాసి నామాన్ని పక్కన చేర్చాలన్నమాట. ఒక వ్యక్తికి ఆనందంతో ఉండాలనిపిస్తే వీడు ఆనందగిరి, ఆనంద సరస్వతి, లేకపోతే ఆనంద భారతి, ఇలా మొత్తం మీద వాడికి ఏదో ఒక భారతియో గిరియో సరస్వతో ఇవ్వాలి. ఈ నియమంతో వీడి శరీరం ధరించాక ఇంక వీడి పూర్వంలాగా తల్లి లేదు, తండ్రి లేదు. కానీ చిత్రం ఏంటో తెలిసిన, వాళ్ళ నాన్న వస్తే నాన్నగారు అని నమస్కరించకూడదు. ఒక్క తల్లికి మాత్రం మళ్ళీ మినహాయింపండి. ఆశ్చర్యం, తల్లిని మాత్రం సన్యాసాశ్రమం తీసుకున్నా మళ్ళీ లేచి నమస్కరించాలి. తండ్రికి కూడా దండం పెట్టద్దు, కానీ తల్లికి మాత్రం పెట్టమన్నారు. తల్లి ఎంత గొప్పదో ఆలోచించండి. అందువల్లే ఆది శంకరాచార్యుల వారు తల్లి చచ్చిపోయినా మళ్ళీ వచ్చి దహనం చేశాడు. సన్యాసులకి ఇంక ఏ బంధం లేదు. అంత పూర్వం పెళ్ళయిన తర్వాత కూడా మళ్ళీ సన్యాసం తీసుకోవచ్చు, తెలుసు కదా. అసలు సన్యాసానికి పూర్వకాల నియమం ఏమిటంటే ముందు వివాహం అవ్వాలి. శైశవే అభ్యస్త విద్యానాం యౌవనే విషయైషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం. బాల్యంలో విద్యాభ్యాసం చెయ్యాలి. శైశవే అంటే బాల్యమునందు అభ్యస్త విద్యానాం విద్యలు నేర్చుకుని బతకాలి. యౌవనే విషయైషిణాం యౌవనంలో పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమంలో సంపాదనలో పడాలి, కుటుంబాన్ని పోషించాలి. వార్ధక్యం రాగానే సన్యాసం పుచ్చుకుని అడవికి వెళ్ళి మునివృత్తిని అవలంబించాలి. అప్పుడు ఆఖరణ యోగాభ్యాసంతో శరీరం విడిచిపెట్టాలి. ఇవాళ 60 ఏళ్ళు వచ్చినా సన్యాసం పుచ్చుకోకుండా ఇంట్లో ఉండబట్టే కలియుగంలో చాలామంది మానవులు తరించడం లేదు. వారికి తరించడానికి సులభోపాయం ఇప్పుడు నేను చెబుతున్న ఈ షోడశోపచార విధి. బహుశా భగవంతుడు మీ అందరూ తరించడానికి, ఒకవేళ సన్యాసాశ్రమం పుచ్చుకోలేకపోయినా పర్వాలేదని తెలియజేయడానికి ఈ ప్రత్యేకంగా స్వధర్మం అనే పేరుతో ఈ ఆచార పూజ వ్యవహారాదుల మీద ఒక ఉపన్యాసం పెట్టించాడు మీకు. ఏదో ఒక వంక లేకుండా తరింపజేయాలి కదా, మరి ఈ వంకతో తరింపజేస్తున్నాడు అనమాట. ఈ ఊహ మీ సమితికి మాత్రమే మొట్టమొదటి వచ్చింది, మీకే దక్కిన గొప్ప క్రెడిట్ అనమాట. నిజం చెప్పాడండి ఆయన. కలియుగంలో సన్యాసం వార్ధక్యంలో పుచ్చుకోకపోతే తరించడు, కానీ కలియుగంలో వార్ధక్యంలో సన్యాసం పుచ్చుకోలేరు, పుచ్చుకున్న పూర్తిగా సన్యాసిగా ఉండలేడు. అటువంటి వాడు ఈ 16 ఉపచారములకు సంబంధించిన విషయం కూలంకషంగా వింటే వాడు ఇంట్లో ఉన్నప్పటికీ సన్యాసి వల్లే విముక్తి పొందుతాడు. ఒకవేళ ఈతడికి పిండం పెట్టకపోతే కొడుకు, ఇవాళ పిల్లలు తద్దినం పెడతారనే నమ్మకం ఎక్కడుంది? పిండం ఎక్కడ పెడతారు? కాశీ వెళ్ళో ప్రయాగ వెళ్ళో అస్థికలు కలుపుతారనే నమ్మకం అందరికీ లేదు. లేకపోయినా ఈ ఘట్టం వింటే, ఇవాళ నుంచి మీరు జరుగుతున్న ఈ ఘట్టం వింటే గ్యారంటీగా వాళ్ళకి కైవల్యం వచ్చి తీరుతుంది, నేను చెబుతున్నాను ప్రమాణంగా. అంత గొప్పదన్నమాట ఈ ఘట్టం అన్నమాట, గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఏమిటంటే పూర్వకాలంలో వార్ధక్యంలో సన్యాసం పుచ్చుకునేవారు. కాబట్టి బాల్యము నుంచి సన్యాసం పుచ్చుకోకుండా గృహస్థాశ్రమం పూర్తి చేసుకునే బాధ్యతలు అయ్యాక సన్యాసం పుచ్చుకోవడం ఉత్తమ స్థాయి. అలా కాకుండా మధ్యమ స్థాయి ఏమిటంటే ఆ బాల్యం నుంచి పుచ్చుకోవటం, అధమ స్థాయి అసలు సన్యాసమే పుచ్చుకోకపోవటం, పుచ్చుకున్న నియమాలు పాటించకపోవటం. ఈయన మనకి అక్కడ ఒక మంత్రం చెప్పారు, ఏమని? నేను సన్యాసం పుచ్చుకుంటున్నాను, నాకే బాధ్యత లేదు, కానీ ఒక్క తల్లి బాధ్యత మాత్రం విడిచిపెట్టను. తల్లి మాత్రం శరీరం విడిచిపెట్టాక ఆవిడికి దహన సంస్కారములు చేయవలసిన బాధ్యత కొడుకు మీద ఉంది. ఇంట్లో ఇంకా పుత్రులుంటే అప్పుడు ఈ సన్యాసి వెళ్ళి దహన సంస్కారం చెయ్యక్కరలేదు. కానీ ఏ కొడుకు లేకుండా ఒకే కొడుకు ఉంటే, ఏకపుత్రక అయితే అప్పుడు ఆ తల్లికి కూడా సన్యాసి వెళ్ళి దహన సంస్కారాలు చెయ్యాలి. అందువల్లే శంకరాచార్యులు వారు చివరి క్షణాల్లో వచ్చి వాళ్ళమ్మని పూర్ణానదీ తీరంలో తగలబెట్టడానికి వెళ్ళబోయాడు. కానీ ఆ రోజుల్లో పురోహితులు, ఆ పండితులు ఏడిపించారు ఆయన్ని.
సాయం రాలేదు. అసలు పండితుడు ఈయన, వాళ్ళకి తెలియదు. సన్యాసివి నువ్వు వస్తావా అన్నారు. అసూయతో మాట్లాడారు. నేను చెప్పాక ఒక్కొక్కప్పుడు నిజంగా ప్రమాణం మనం చెప్పినా అంతకాలం నుంచి ఇప్పుడు దోసకాయ వద్దన్నాను, ఏళ్ల తరబడి దోసకాయ పెడుతున్నవాడికి మండుతుంది, దీన్ని ఖండించచ్చుగాక. కానీ ప్రమాణం పోదుగా. శంకరాచార్యులు వంటి పండితుడిని ఆ రోజుల్లో తక్కిన పండితులు ఇంత పాండిత్యం లేక సాయం చేయలేదు. అందుకే ఆయన ఆ ఊళ్ళో చాలా కుటుంబాలని ఇక మీదట మీ ఇంట్లోనే శవాలు తగలబెట్టబడుగాక అన్నాడు. ఆ శాపం వల్లే ఆ ఊళ్ళో ఉన్న కొన్ని వంశాల వాళ్ళు ఇంట్లో పీనుగుని అక్కడే కాల్చిస్తారు. ఇంట్లో ఆ శాపం వల్ల తగిలింది. అప్పుడు ఆయన పూర్ణానదిని ఇంటికి పిలిపించి అక్కడ దహనం చేసి మహాబాధతో వెళ్ళాడు. శంకరుడికి కూడా ఆ రోజుల్లో బాధ కలిగించారండి. నేను చూస్తున్నాను చాలా చోట్ల వాడు ఇంట్లో పవిత్రంగా కూర్చున్నా అన్యాయంగా బయటికి లాక్కొచ్చి వాడిని తిట్టి వాడి ద్వారా చివాట్లు తిని వాడికి బాధ కలిగిస్తారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటో తెలుసా? ఒక పౌరాణికుడికి, ఒక గురువుకి, ఒక సన్యాసికి, ఒక జ్ఞానికి బాధ కలిగిస్తే ఆ బాధ కోటి బ్రహ్మహత్యల కంటే ఎక్కువ ప్రమాదం అవుతుంది. వంశానికి చాలా ఇబ్బంది. అందుకే ఎప్పుడు కూడా పెద్దలతో, పౌరాణికులతో, గురువులతో ఎక్కువ వాక్కూడదు. అతివాగుడు వాగితే ఏం మాట్లాడతావో తెలియదు. అప్పుడు వీడి మనస్సుకి ఎక్కడన్నా బాధ కలిగితే నువ్వు చేసిన పుణ్యం కంటే పాపం ఎక్కువ అవుతుంది కదా. అపచారం అది. ఎంత ప్రమాదం అంటే అసలు అనరాని మాట, అప్రాచ్యపు మాట ఒక్క పెద్ద మనిషి దగ్గర అన్నామంటే, ఎక్కడైనా వాడికి బాధ కలిగిందంటే అది చాలా ప్రమాదం. అందువల్లే వచనమును చాలా జాగ్రత్తగా అదుపులో పెట్టుకోమన్నాడు. ప్రియవాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతవః తస్మాత్ తథైవ కర్తవ్యం వచనే కా దరిద్రత. మంచిగా మాట్లాడితే, ప్రేమగా మాట్లాడితే సమస్త జంతువులు మనకి వశమైపోతాయి. కాబట్టి అదే నీ కర్తవ్యము. ఎప్పుడు అపశబ్దం వాడకు. వచనే కా దరిద్రత. మాట్లాడడానికి దారిద్ర్యం ఏమిటి? నీకు దారిద్ర్యం డబ్బు లేకపోవచ్చు, కానీ భగవంతుడు మోగవాణ్ణి చేయకుండా మాట ఇచ్చాడు. ప్రేమగా మాట్లాడు, అందరూ వశమైపోతారు. కటువుగా మాట్లాడితే అందరూ దూరం అయిపోతారు. ఎంతో కాలం క్రితం చెప్పిన అపూర్వమైన వాక్కు. ఇంక మీదట మనం కఠినముగా మాట్లాడి ఎవరిని విరోధం చేసుకోకూడదనమాట. ప్రియవాక్య ప్రధానేనా సర్వే తుష్యంతి జంతవః. ప్రేమగా మాట్లాడితే సకల ప్రాణులు సంతోషిస్తాయి. తస్మాత్ కాబట్టి తథైవ కర్తవ్యం, అదే నీ కర్తవ్యం. వచనే అంటే మాట్లాడడానికి. కా దరిద్రత, నీకేం దరిద్రం వచ్చింది అన్నాడు ఆయన. ఇవన్నీ జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు ఈ యతిని తగలబెట్టకూడదు గనక, బ్రతికుండగానే శ్రాద్ధం పెట్టుకుని సన్యాసం పుచ్చుకున్నవాడు గనక జాగ్రత్తగా మోసుకెళ్ళి పాపం గోదావరి నదీ తీరంలో పాతి పెట్టేశాడు. అయినా మనస్సులో తొలిచేసింది బాధ. మా నాన్నగారి బాగు కోసమని ఒక యతీశ్వరుణ్ణి శ్రాద్ధానికి పిలిచి శ్రద్ధగా ఇంత అన్నం పెట్టాను, కానీ ఆయన అన్యాయంగా చచ్చిపోయాడు. ఏం పాపం చేశాను భగవంతుడా, నా అపచారం లేదు, నన్ను క్షమించు అనుకున్నాడు పాపం. ఇప్పుడు యతి చచ్చిపోయాడు. ఈయన చచ్చిపోయిన కొద్ది రోజులకి పాము కూడా చచ్చిపోయింది. ఇప్పుడు యమధర్మరాజు గారి దగ్గరికి చిత్రగుప్తుడు వెళ్ళి, అయ్యా భూలోకంలో ఒక యతీశ్వరుడు హత్య గావించబడ్డాడండి అన్నట్ట. ఏమిటన్నాడు యముడు. ఏమిటి ఒక ఆయన భోజనానికి పిలిచాడండి, తీరా అక్కడ భోజనంలో ఇలా జరిగిందండి, దాంతో పాపం యతి చచ్చాడు. ఇప్పుడు యతి హత్య పాపం ఎవరికి ఇవ్వాలో నాకు తెలియటం లేదన్నాడు. చిత్రగుప్తుడు కూడా పాలుపోలేదు ఏం చేయాలో. ఇప్పుడు యతిని హత్య చేసిన పాపం ఎవరో ఒకరికి అంటగట్టకపోతే ఆ పాపం మనల్ని పీకుతుంది. అది యముడికో చిత్రగుప్తుడికో ప్రాప్తమవుతుందట. వీళ్ళు అనుభవించాలి. ఇప్పుడు అనుభవించకూడదు కనుక ఎవరికి అంటగట్టాలి? అన్నం పెట్టిన గృహస్థుడికి ఇవ్వాలా, లేక పెరుగు పట్టుకొచ్చిన గొల్లావిడికి ఇవ్వాలా ఈ పాపం? విషం కక్కిన నాగుపాముకి, కృష్ణ సర్పానికి ఇవ్వాలా? పాముని చంపి విషం కక్కడానికి మూల కారణమైన గ్రద్దకి ఇవ్వాలా? పాపం చిత్రగుప్తుడు ఇలా అడగగానే యమధర్మరాజు గారు కూడా ఆయన కిరీటం ఇలా పైకి తీసి మరీ బుర్రగొక్కున్నాడు. నాకు అంతు చెక్కట్లేదు, ఈ పాపం ఎవరికి ఇవ్వాలో తెలియటం లేదు. ఓరి దేవుడోయ్, సర్లే ఓ పని చేద్దాం. ఆల్రెడీ యతి చచ్చిపోయాడు, ఆయనకి ఎలాగో ఈ పాపంతో సంబంధం లేదు కనుక ఆయన్ని స్వర్గానికి పంపి, ఇక ఇప్పుడు గృహస్థుడు చచ్చిపోయాక వాడు ఆత్మను తీసుకురా, యాతనా శరీరంలో పెట్టు. పాము ఆత్మని తీసుకురా, దాన్ని యాతనా శరీరంలో పెట్టు. గ్రద్ద చచ్చాక దాని ఆత్మను కూడా అందులో పెట్టు. గొల్లావిడ చచ్చిపోయాక ఆవిడ ఆత్మను కూడా యాతనా శరీరంలో పెట్టు. ఈ నలుగురికి ఆయువు తీరి చచ్చేదాకా ఈ పాపాన్ని పెండింగ్లో పెట్టు.
అన్నాడు. మరి ఏం చేస్తాడు? ఈ పాపాన్ని ఒక పక్కన పెట్టారు. ఈ పాపం ఒక నల్లని స్త్రీ రూపంలో ఉందిట. యతిహత్యా పాపం భయంకరమైన నల్లని స్త్రీ రూపంలో. యమధర్మరాజా, నేను ఏం చెయ్యాలి, ఎవరిని పట్టుకోవాలని అడిగితే ఎవరిని పట్టుకోకుండా ఆ పక్కన కూర్చో కాసేపు అన్నాడు ఆయన. యముడు కొంచెం స్ట్రిక్ట్, అక్కడ అట్టే పెట్టాడు. ఇప్పుడు ఆవిడ కూర్చుంది, ఎప్పుడు పట్టుకుందామా, నా డ్యూటీ ఎప్పుడా. డ్యూటీలో జాయిన్ అయ్యింది, డ్యూటీలు లేవు, వచ్చింది ఎప్పుడు, ఉద్యోగంలో జాయిన్ అయింది ఆవిడ. పాపం. కానీ చేయడానికి పని లేదు. ఒక్కోసారి దిక్కుమాల పోస్టింగ్లు ఉంటాయండి. వీడు పెడతాడు రోజు పొద్దున సంతకం పెట్టడమే తప్ప పోస్టింగే, కానీ వీడి టైం అంతా వేస్టింగు. అలా ఉంది దీని పని. పాపం అలా కాదు, అది ఎప్పుడు పట్టుకుందామా, అవతల వాడిని పిండి చేద్దామా అని చూస్తుంది. దాని లక్షణం అది. చివరికి క్రమంగా అన్నం పెట్టిన బ్రాహ్మడు, గొల్లావిడ, పాము, గ్రద్ద నలుగురు శరీరం విడిచిపెట్టారు, కాలధర్మం చెందారు. నలుగురిని యాతనా శరీరంలో పెట్టి యమభటులు చిత్రగుప్తుడి దగ్గర నిలబెట్టారు. చిత్రగుప్తుడు యమధర్మరాజు గారిని మంచి సీట్లో కూర్చోబెట్టి ఆయన ఎదురుగుండా వినయంగా ఈ నలుగురిని తీసుకొచ్చి నిలబెట్టాడు. ఇప్పుడు యముడు, నాయనలారా, నాకు పెద్ద సంకటం తెచ్చిపెట్టారు. యతీశ్వరుడు విషప్రయోగం వల్ల చచ్చిపోయాడు. ఆ విషప్రయోగానికి మీలో ఎవరు బాధ్యులు అని ముందుగా అన్నం పెట్టిన గృహస్థుడిని బ్రాహ్మణ్ణి పిలిచాడు. బ్రాహ్మణోత్తమ, అన్నం పెట్టినవాడు నువ్వే కదా, కాబట్టి యతి చావడానికి మూలకారకుడు నువ్వే. ఈ కథంతా ఇలా జరిగిందని నీకు తెలుసా? ఇదిగో ఆవిడేమో కొండతో పట్టుకురావటం, అందులో విషం పడ్డం నీకు తెలుసా తెలియదా అన్నట్ట. రామరామ, నాకేం తెలుసండి అన్నాడు ఈయన. తెలిసినా తెలియకపోయినా మరి నువ్వు అన్నం పెట్టావు కదా, పెరుగు వేసావు కదా, ఇప్పుడు ఆ యతి చచ్చిపోయాడు, అది ఆ పాపం పక్కనే నల్లగా ఎవరిని పట్టుకోను అంటోంది, నువ్వు అనుభవిస్తావా అన్నాడు. అమ్మో, ఈ బ్రాహ్మడు కొంచెం తెలివైనవాడు. అందుకని ఈయన ఏమన్నాడు, నా మీదకు తోసేద్దాం అనుకున్నావా యమధర్మరాజు గారా? ఎంత బ్రాహ్మణైనా కలియుగంలో అంటే బ్రాహ్మణులు పెట్టి పీడించేస్తున్నారు అనుకో, నువ్వు కూడా ఇక్కడ అదే పరిపాలన చేస్తావా? ఇది అన్యాయం. నేనేమైనా కావాలని విషం కలిపానా? యతీశ్వరుడు మా ఇంట్లో శ్రాద్ధ భోజనం చేస్తే మా కుటుంబానికి శుభం కలుగుతుందని, వంశాభివృద్ధి కలుగుతుందని, పితృదేవతలు సంతోషిస్తారని భక్తితో అన్నం పెట్టాను. పెరుక్కి పైగా 10 రూపాయలు ఎక్కువ ఇచ్చాను. అటువంటి నేను కావాలని విషం కలపలేదు. అసలు నాకు తెలియదు, ఇప్పుడు నువ్వు చెప్పేదాకా ఈ కథ నాకు తెలియదు. కాబట్టి ఈ పాపానికి నాకు ఏ సంబంధం లేదు. ఈ పాపం నాకు అంటగట్టామంటే నీకు పాపం వస్తుంది, జాగ్రత్త అన్నాడు. పైగా వీడు వేద పండితుడు కూడాను, లేనిపోయింది. ఈ శాపానికి నాకెందుకు అనుకున్నాడు ఈయన. నిజం కూడా వాడి వాదన నిజమే. నాయన, నీకే సంబంధం లేదు, కాబట్టి నువ్వు అనుభవించను అన్నావు గనక నిన్ను ప్రస్తుతానికి పక్కన పెడుతున్నాను, ఇంకా అప్పుడే రిలీవ్ చేయట్లేదు అని ఇప్పుడు రెండో ఆవిడ గొల్లావిడ పిలిచాడు. ఏమమ్మోయ్, మరి నెత్తి మీద గుడ్డ పెట్టుకోకుండా వచ్చావు కదా కొండ మీద, అందులో విషం పడింది, ఈ విషానికి బాధ్యత నీదా అంటే, ఏమయ్యో వెర్రి గొల్లదారి చేసి నాకంట కడదాం అనుకుంటున్నావేమో, జాగ్రత్త, నేను కూడా చదువుకున్నదాన్ని, అందులో మల్కాజ్గిరిలో పద్మాగర్ గారి పురాణం 10 రోజులు విన్నా. ఆ మాత్రం తెలివితేటలు నాకు లేవనుకున్నావా? పురాణాల రహస్యాలు నాకు తెలుసు. ఏదో ఆయన డబ్బులు ఇచ్చాడు, నేను పెరుగు పట్టుకెళ్ళా. పెరుగు పట్టుకెళ్ళేటప్పుడు కొండ మీద గుడ్డ కట్టాను, గట్టిగా కట్టాను. ఆ గుడ్డ ఎగిరిపోతుందని నేను అనుకుంటానా? ఆ సమయంలో పాము పైన ఎగురుతుందని నేను అనుకుంటానా? కావాలంటే విషం కక్కిన పామును అడుగు, లేదా ఆ సమయానికి గాలి వీచి గుడ్డ ఎగరగట్టాడుగా వాయుదేవుణ్ణి పిలన్నట్ట. వాయుదేవుణ్ణి నేను పిలవలేను, నా వాయువు ఎగిరిపోతుంది. ఆయన్ని ఇలాంటి ప్రాసిక్యూషన్లోకి పిలవలేము. పంచభూతాలు మా మాట వినవు, ఇక మిగిలిందల్లా పాము అని ఈవిని కూడా పక్కన పెట్టి, ఏమై పావు గారు ఇలా రా అన్నాడు. ఈ పావు గారు కూడా ఇప్పుడు ప్రస్తుతం యాతనా శరీరంలో ఉన్నారుగా. నాయన, కాలసర్పమా, కృష్ణ సర్పమా, అన్యాయంగా నువ్వు విషం కక్కబెట్టి ఒక యతీశ్వరుడు చచ్చిపోయాడు. విషం కక్కడం తప్పు కదా, కాబట్టి ఈ పాపం నీదే, యతిహత్యా పాపం నువ్వు అనుభవిస్తావా అన్నాడు ఆయన. అనగానే అదేంది, ఎంత అన్యాయం ఇది, గ్రద్ద నన్ను ఎత్తుకుపోతోంది, మహాభయంకరమైన యమయాతన పొందానప్పుడు నేను ప్రాణం పోతుంటే ఆకాశంలోకి అదెత్తుకుపోతే దానివల్ల విషం కక్కాను, లేకపోతే నేను నేల మీద ఉండేదాన్ని. నేను కావాలని కొండలోకి వెళ్ళి బుస్సు కస్సు అని ఏమన్నా విషం కక్కానా? అదేమో నన్ను సేమ్యా ఉప్మా ఎత్తుకుపోయినట్టుగా, నూడిల్స్ ఎత్తుకుపోయినట్టుగా ఎత్తుకుపోయిందా, పొడిచిందా? పొడిస్తే బాధ తట్టుకోలేక నేను విషం కక్కానా? ఆ విషం ఆ సమయానికి కింద అందులో పడుతుందని నేను మాత్రం కలగన్నానా? నాదే తప్పు లేదు, నా ప్రాణం తీయడానికి ప్రయత్నించిన గ్రద్దను అడుగు అంది. పాపం దీనికి కూడా పాపం లేదని పక్కన పెట్టాడు ఆయన. ఇప్పుడు గ్రద్దగారు పిలిచారు. ప్రొఫెసర్ గ్రద్దగారు, మీ సంగతి ఏమిటి? ఈ పావును ఎత్తుకుపోవడం తప్పే కదా, అందువల్లే కదా అది విషం కక్కింది, నువ్వు అనుభవిస్తావా అంటే, ఏమయ్యో నీకు కావాలంటే వెళ్ళి మా గరుత్మంతుడిని ప్రాసిక్యూషన్కి పిలువు. ఎందుకంటే మా గ్రద్దలకి ఆహారం పాములు అవ్వాలని గరుత్మంతుడు విష్ణువుని అడిగాడు, ఇంద్రుడిని అడిగాడు, వారు వరం ఇచ్చారు. మా వంశానికి ఆచారం పాముల్ని తినడం.
పాములు మాకు మంచి కమ్మని సేమ్యా ఉప్మా లాంటిది, సేమ్యా పాయసం లాంటివి అవి కనబడ్డాయంటే మేము కసుక్కని పొడుచుకు తింటాం, అది మా హక్కు. నేను ఆ సమయంలో నాకు ఆ పాము దొరికింది, నా ఆహారాన్ని ఎత్తుకుపోయాను, అది విషం కక్కిందేమో, ఆ విషం కింద ఉన్న పెరుగులో పడిందేమో, ఇదేమీ నాకు సంబంధం లేదు అనగానే ఇది నిజమే మరి, దీని వాదన బాగానే ఉంది. ఈ యమధర్మరాజు గారికి బుర్రది గిర్రం తిరిగింది. ఓరి దేవుడా, ఆయన కూడా దేవుడు అన్నాడండి మొదటిసారిగా. ఇప్పుడు ఈ పాపం ఎవరికి అంటగట్టాలి అనుకుంటూ ఉంటే టేం టేం అని వీణ వాయించుకుంటూ మహానుభావుడు నారదుడు వచ్చాడు. అబ్బా దొరికావయ్యా నారద మహర్షి, సమయానికి వలే దొరుకుతావు నువ్వు మహాత్మా, చాలా బాధపడిపోతున్నాను, ఇప్పుడు ఈ సమస్య నుంచి నన్ను బయటపారేయి, ఈ యతిహత్యా పాపం ఎవరికి అంటగట్టాలన్నాడు. అందుకే వచ్చాను నేను. యమధర్మరాజా, దీనికి ఎంత ఆలోచన చెయ్యాలా? భూలోకంలోకి వెళ్ళి సికింద్రాబాదు హైదరాబాదుల్లో బాగా చాటిస్తే ఆ మాత్రం తెలివైన వాడు ఎవడన్నా దాన్ని పరిష్కరించకపోతాడా అన్నాడు ఆయన. అబ్బో మంచి మాట చెప్పావు ఇది. ఆయన వెంటనే ఏం చేశాడు, మొత్తం భూలోకం అంతా కూడా యమకింకరులతో చాటింపేయించాడు. యమకింకరులు కనపడకుండా అదృశ్య రూపంలో అన్ని ప్రాంతాల్లో అరిచారట ఏకకాలంలో, పెద్ద లౌడ్ స్పీకర్లు పెట్టినట్టుగా. ఏమని? ఈ కథంతా చెప్పి యతిహత్యా పాపం జరిగింది, ఆ పాపం స్త్రీ రూపంలో భయంకరంగా యముడి పక్కన ఉన్నది, ఇప్పుడు ఈ పాపం ఎవరికి అంటగట్టాలో తెలియక యముడు నానా బాధ పడుతున్నాడు. భూలోకంలో ఎవరైనా పండితులు జ్ఞానులు ఈ సమస్యని పరిష్కరిస్తే వారికి జీవితంలో నరకం లేకుండా శాశ్వత స్వర్గం ఇస్తానని యమధర్మరాజు గారు చెప్పారు. ఎవరైనా ఈ సమస్య పరిష్కరిస్తామని అనుకుంటే మేము సమస్య పరిష్కరిస్తామని అనండి చాలు, మేమే రహస్యంగా వాళ్ళని యమలోకానికి పట్టుకుపోతాం అని చాటింపేశారు. ఈ చాటింపు అందరికీ తెలిసింది. యమలోకానికి వెళ్ళక్కర్లేదట్రోయ్, ఎన్ని పాపాలు చేసామో మనం, పైగా ఈ నరకం నుంచి ఎలా బయటపడదామా అనుకుంటున్నాం, మంచి చాటింపిది, డైరెక్ట్ స్వర్గానికి వెళ్ళే అవకాశం వచ్చిందని అందరికీ ఆశ కలిగింది. స్వర్గం అంటే మాటలా మరి, అందులో ఈ యుగంలో మానవులకి. సరే ఎవరికి వాడే బుర్ర కొక్కున్నారు ఎలా పరిష్కరించాలని, ఎవరికి తట్టలేదు. ఆ సమయంలో వీరయ్య పేరయ్య అని ఇద్దరు పెద్ద మనుషులు బాగా భోజనం చేసి బొజ్జలు తడువుకుంటూ అడవిలోంచి వస్తున్నారట. అందులో వీరయ్య, చాటింపు విన్నావా అన్నాడు పేరయ్య. విన్నాను పేరయ్య, దీనికి ఇంత ఆలోచించాలా, ఈ పిచ్చి ఎవడికి ఎవడిచ్చాడా పదవి, నేనైతే చిటుక్కును పరిష్కరిద్దును అన్నట్ట పాపం ఈ వీరయ్య గారు. ఈ మాట ఎవరంటారా అని అదృశ్య రూపంలో అంతటా కాసు కూర్చుని ఉన్నారు యమకింకర్లు. వాళ్ళు చటుక్కున అదృశ్య రూపంలో చెరో మదం పుచ్చుకున్నారు. కళ్ళు మూసి తెరిచేలోపు సినిమాలో చూడండి టేం అని చప్పుడు వచ్చి వీడు మాయమైపోతాడు. అలా వీడు మాయమైపోయాడు. ఒరే వీరయ్య వీరయ్య అని చూస్తే వీరయ్య లేడు. ఇప్పుడు పేరయ్య గారి బేరమంటూ వెళ్ళిపోయాడు. వీడేమైంది వీరయ్య, కళ్ళు మూసి తెరిచేలోపు అడవిలో ఉన్నవాడిని మాయమైపోయానేమిటని చూస్తే ఎదురుగుండా భయంకరమైన యమకొండాలు, సింహాసనం మీద నల్లగా భయంకరాకారంతో యముడు, మరో పక్కన చిత్రగుప్తుడు, యమకింకరులు, మరో పక్కనేమో యతిహత్యా పాపం, ఓ పక్కనేమో ఈ బ్రాహ్మడు, గొల్లావిడ, పాము, మరో పక్కన గ్రద్ద గారు. వీడికి ఒక్క క్షణం మతిపోయింది కానీ తర్వాత అర్థమైంది, ఓహో చాటింపు వేయించిన యమకింకరులు అంతటా ఉన్నారన్నమాట అదృశ్య రూపంలో. నేను ఈ సమస్య పరిష్కరిస్తాననగా నేను ఇక్కడికి తీసుకొచ్చాననుకున్నాడు. ముందు కొంచెం భయం వేసిన మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాడు వీడు, మొండాడు వీడు. యమధర్మరాజా మీరేనా అన్నాడు. అవును నాయన, అవును నేనేమో పిచ్చివాడినా, తెలివి తక్కువవాడినా, నాకేమీ సమస్యలు పరిష్కరించడం చేత కాదన్నావుట కదా అన్నాడు. అవునండి నేను అన్నమాట మీద కట్టుబడ్డాను అన్నాడు ఈయన. మళ్ళీ అప్పుడైనా తగ్గచ్చుగా పోనీ, మొండి, కొన్ని జాతకాలు మొండి జాతకాలు ఉంటాయి, వాడికి ఎక్కడ తగ్గడనమాట వాడు. అనగానే సరే నాయన నేను పిచ్చివాడిని, ఇప్పుడు నువ్వు ఈ సమస్య పరిష్కరిస్తే నేను ఒప్పుకుని నీకు పాదాభివందనం చేసి శాశ్వతంగా స్వర్గానికి పంపుతాను, అది కూడా నీ ఆయువు తీరాక. ఏది ఈ సమస్య పరిష్కరించన్నాడు. యమధర్మరాజు గారు దీనికి ఇంత ఆలోచించాలటండి. అన్నం పెట్టేటప్పుడు ఇంటికి వచ్చిన అతిథికి ఈ అన్నం మంచిదా కాదా, దుష్ట అన్నమా శిష్ట అన్నమా, సంస్కృత అన్నమా అసంస్కృత అన్నమా చూడాలి. ఆ పెరుగు వేసేటప్పుడు అందులో విషం ఉందో ఇంకోటి ఉందో చూసుకోవద్దు, చూసుకోకుండా అన్నం పెట్టాడు గనక ఈ యజమాని గారికే వేసేయండి శిక్ష అన్నాడు. ఓహో అలాగా, ఈ మాత్రం తెలివితేటలు మాకు లేవా నాయనా అని వెంటనే ఎవడేం చేశాడు, 2 పెరుగు పిడతలు పట్టుకొచ్చాడు అక్కడికి. ఇందులో ఒక దానిలో విషం ఉంది, ఒక దానిలో విషం లేదు. ఎందులో విషం ఉందో ఎందులో విషం లేదో ఆ పరీక్షించకుండా చూపులతో కనిపెట్టి నువ్వు తాగాలి. దగ్గరికి వెళ్ళి ఎక్కువగా పరిశీలించకూడదు, చూసి కనిపెట్టి తాగు. విషం లేని పెరుగు తాగామనుకో హాయిగా నేను ఇంటికి పంపేస్తాను,
నువ్వు జ్ఞానివని ఒప్పుకుని ఒకవేళ విషం ఉన్నది తాగావనుకో ఆల్రెడీ నువ్వు నరకంలో ఉన్నావు, ఇక వేరే చచ్చాక నరకానికి వెళ్ళక్కర్లా, ఇక్కడే అన్ని శిక్షలు అనుభవిస్తావు, పుచ్చుకో తాగన్నట్ట. వీడికి ఎదురుగుండా పెట్టారు, అటు చూశాడు ఇటు చూశాడు, రెండు పెరుగులు ఒకే రకంగా ఉన్నాయి, ఎక్కడ రవ్వంత కూడా కనిపించట్లేదు తేడా, ఏ ఆకుపచ్చదనం పసుపచ్చదనం కూడా లేదు. ఓరి దేవుడో వీడికి చెమట్లు పట్టాయి యమలోకంలో. కొంప తీసి విషమున్న పెరుగు తాగితే ఆన్ ది స్పాట్ చచ్చిపోయి ఇక్కడే ఉంటాను, ఏది విషం ఉందో ఏది లేదో తెలియటం లేదు, విషం లేని తాగితే పర్వాలేదు అని కొంచెం వణికి తాగడానికి జంకేశాడు. ఇప్పుడు చాలా భయం కలిగింది. అందుకని అలా అలా చూసి చూసి చెమట్లు పట్టి, మహానుభావ నా కళ్ళు వైర్లు గమ్ముతున్నాయి, నాలుక పిడచగట్టుకుపోతోంది, నన్ను క్షమించండి, అన్యాయంగా మిమ్మల్ని పిచ్చివాళ్ళు అన్నాను, నేనే పిచ్చివాడిని, చచ్చిపోతాను బాబోయ్, నన్ను రక్షించండి, మా ఇంటికి పంపించేయండి, మా ఇంటి దగ్గర చాలామంది ఎదురు చూస్తున్నారు, నాకు 10 మంది భార్యలు బాబోయ్ అన్నాడు వాడు. అంటే ఆ రోజుల్లో అధిక సంఖ్యతో వివాహం చేసుకునేవారు, వాడికి నిజంగానే చెప్పాడు, అది నేనేం చెబుతున్నది హాస్యానికి చెప్పట్లా. అనగానే వెంటనే యముడు, అవునా నాయనా, మరి నీ ఎదురుగుండా 2 పిడతలు పెట్టి అందులో ఒక దానిలో విషముందని చెబితే కూడా ఊహించలేకపోయావే, అటువంటిది ఒక యతిని ఇంటికి పిలిచి భక్తితో అన్నం పెట్టాలనుకున్న ఇటువంటి పవిత్రమూర్తి ఈ గృహస్థాశ్రమంలో ఉన్నవాడు కావాలని విషం కలిపాడా? అందులో ఆకాశం నుంచి విషం వచ్చి అందులో పడుతుందని అతడు ఏమన్నా కలగన్నాడా? అన్యాయంగా అభాండం వేసావు గనక ఎవరక్కడ ఈ పాపం వీడికి అంటగట్టండి అన్నాడు ఆయన. వెంటనే ఈ పాపం వీడికి అంటగట్టారు, శాశ్వతంగా ఇప్పటికి అనుభవిస్తున్నట్ట, కలియుగాంతం వరకు అనుభవిస్తాడని రాశారండి యమస్మృతిలో. అప్పుడు యమధర్మరాజు ఏమన్నాడో తెలుసా? ఒక వ్యక్తి ఒక తప్పు చేశాడో లేదో తెలియకుండా అతడు తప్పు చేశాడని ఎవడన్నా అంటే అవతల వాడు చేసినా చెయ్యకపోయినా ఆనాటి వరకు వాడు చేసిన పాపములన్నీ అభాండం వేసిన వాడికి వెయ్యండి, వాడు అనుభవిస్తాడన్నాడు. ఇదన్నమాట అపనిందా ఫలితం అంటే. ఒక వ్యక్తి ఏదో భాస్కర్ అనే కుర్రాడు ఉన్నాడు, వాడు తప్పు చేయలేదు, కానీ వాడు చేశాడని ఎవడన్నా చెబితే అవును చేశాడని అన్నామంటే ఆ తప్పు చేశాడని అన్నవాడు దాన్ని సమర్థించిన వాడు ఈ ఇద్దరు కూడా ఆనాటి వరకు భాస్కర్ తెలియక చేసిన పాపాలన్నీ వీళ్ళు అనుభవిస్తారు. ఇప్పుడు ఈ పాపములు ఎలా పోతాయి అని యముణ్ణి మళ్ళీ నారదుడు అడిగాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? ధ్యాయామి, ధ్యానం సమర్పయామి అని. పూజ చేసేటప్పుడు ధ్యానమును చేస్తే, గాయత్రి మంత్రం చేస్తున్నప్పుడు ముక్తా విద్రమ కానీ, సుందరకాండ చేస్తున్నప్పుడు ఇందాకనే చెప్పిన సర్వానిష్ట నివారకం, ఇలా ధ్యాన శ్లోకం భక్తితో తన్మయత్వంతో చేస్తే ఈ పరనిందా దోషము పోయి వాడు నరకమునకు వెళ్ళడు. అందుకని షోడశోపచారములలో ధ్యానం అనే ఒక ఉపచారం సమర్పించాలి. ఒక్క ఉపచారానికి యముడు ఇంత స్మృతిలో కథ రాశాడంటే నిజంగా ఈ ఉపచారములు నేను శాస్త్ర ప్రకారం చెప్పాలంటే మీ జీవితం నా జీవితం సరిపోనన్ని ఫలితాలు ఉన్నాయండి. వాటిల్లో ఎన్ని విశేషాలు ఉన్నాయో తెలుసా? మీకు ఇంకా అత్యద్భుతమైన ఉన్నాయి. మంచి సంపద రావాలంటే ఏం చేయాలో ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి షోడశోపచారాల్లో ఒక్క ఉపచారం ధ్యానం గురించి వాళ్ళు చెప్పుకున్నాం. రేపు తక్కిన విశేషాలు చెప్పుకుందాం. 2 రోజులు పూర్తయింది, ఇక 3 రోజుల కార్యక్రమం ఉన్నది. ఈ 3 రోజులు కూడా 6:30కు వచ్చి 8 దాకా వినండి. చక్కగా ఏదైనా ఉంటే అప్పుడు వారికి ఇస్తే అయిపోయాక ఆఖరిని రేపటి రోజు కార్యక్రమంలో ఈ ధర్మ సందేహాలు తప్పక తీరుస్తాను. తెలిసి కానీ తెలియక కానీ మీ మనస్సులో నొచ్చుకునే మాట ఒకవేళ కొంచెం ఈ వేదిక మీద ఉన్నప్పుడున్న ఇబ్బంది వల్ల అని ఉంటే మీరు దాన్ని మనసులో పెట్టుకోకుండా ఈ వినడం ద్వారా మీరు తరిస్తారు కనుక శుభమే అనుకోండి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.